5 ఆదివారాలు 5 వారాల మధ్యలో కోటలు అన్నిటికీ ఆ వాక్యమే చెప్పినంట. లాభం లేదని ఒక 10 మంది మూట కట్టుకొని సంచి తీసుకొని ఎసన గారి దగ్గరికి పోయారు. ఏందా ఇటు వచ్చారంటే, అయ్యా నువ్వు పాస్టర్ని పంపించావయ్యా, మొట్టమొదటి రోజు ప్రసంగం అయినప్పుడు ఉద్యోగం మామూలు లేదయ్యా, 5 వారాల నుంచి ఒకటే ప్రసంగం అయ్యా అన్నాడు. ఏం ప్రసంగం అంటే పరిశుద్ధత గురించి చెప్పాడయ్యా అన్నాడు. మరి మీరు అందరూ పరిశుద్ధులేనా అన్నాడంట. నేలకేశారంట మొఖం. ఇప్పుడు 5 వారాలు చెప్పినా 10 వారాలు చెప్పినా ముందు ఆ మాట మీ జీవితం నెరవేరితే కదా తర్వాత పోయేది. అది నెరవేరినప్పుడు ఆ మాట మీరు అన్వయించుకున్నప్పుడు ఇంకెన్ని ప్రసంగాలు చెప్తే ఉపయోగం ఏముంది మీకు? గాలికి పోయేది కదా. ముందు పరిశుద్ధులై అప్పుడు రండి తర్వాత చూద్దాం అన్నాడు. అట్లా దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తాడో ఏదైతే మాట్లాడతాడో దాన్ని మనం నెరవేర్చుకోవాలి, అన్వయించుకోవాలి మన జీవితానికి. ఆ మాట ప్రకారం మనం బ్రతికితే అది మనకు ఆశీర్వాదం. ఆమేన్. ఈ 2025 నువ్వు ఆశీర్వదించబడిన సంవత్సరంగా, ఆశీర్వదించబడిన జీవితంగా ఈ సంవత్సరం నువ్వు మారాలని కోరుకున్నావు కదా, అది నీ జీవితంలో దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా బాగు చేయాలనే చూస్తపడతాడు. నాశనానికి పాత్రుడు సైతాన్, బాగు చేయాలని కోరుకున్నవాడు దేవుడు. దేవుడు ఏం చేసినా బాగుంటుంది. మీరు కావాలంటే చూడండి, ఆది కాండం నుంచి ఆయన భూమి ఆకాశం సృష్టించాడు. మొదటి రోజు సూర్యచంద్రుడు సృష్టించాడు, ఫలములిచ్చే విత్తనములిచ్చే చెట్లను తయారు చేశాడు, జంతువులను తయారు చేశాడు. వీటన్నిటిని సృష్టించిన తర్వాత వాటన్నిటిని చూసినప్పుడు అవన్నీ మంచి అని చూశాడంట దేవుడు. వాటిలో ఒక్కటి కూడా తప్పు కనపల్లా, పొరపాటు కనపల్లా. దేవుడు మేలే చేస్తాడు. మరి ఇన్ని మేలు చేసే దేవుడు, మంచి దేవుడు, మనకు కీడు ఎందుకు చేస్తాడు? మనకు నష్టం ఎందుకు చేస్తాడు? మనకు కూడా మేలే చేస్తాడు, మంచే చేస్తాడు. అయితే ఆ మంచి తీసుకునే ఆ తత్వం నీలో ఉండాలి. హల్లెలూయా. అమ్మా, యేసయ్య వివాహానికి వెళ్ళాడు, ద్రాక్ష రసం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ అడిగారు, అయ్యా వివాహం పెళ్లి పెటాకులు అయిపోయింది అయ్యా, నువ్వు అద్భుతం చేయ, అందరు నీ మీద చెప్తున్నారయ్యా, నువ్వు ప్రార్థన చేయ అంటే ఆయన అన్నాడు, నేను చేస్తా కానీ ముందు ఆ బాణలు కడగండి అన్నాడు. ఆల్రెడీ నీళ్ళున్న బాణలేగా, వాడిన బాణలేగా, మరలా కడగటం ఎందుకో ప్రభు చెప్పింది చేయటం మంచిది. కడిగారు. కడిగిన తర్వాత నీళ్లు పోస్తే అవి ద్రాక్ష రసమైనవి. ఒకవేళ కడగకుండా పోసింటే బ్రాందీ షాప్ పోయేదేమో. చాలామందికి తేడా తెలియట్లా. కడగమని చెప్పడం వెనకాల ఆశీర్వాదం ఏదో ఉంది. అట్లాగే దేవుడు మనం ఆశీర్వదించేటప్పుడు మన హృదయాలను చూస్తాడు. దాంట్లో ఏమైనా పాతయి, రోతయి, పనికిరాని, ఆటంకపరిచేయి, అభ్యంతరపరిచేయి ఉంటే దాన్ని తీసేయమని చెప్తాడు. ఆ కోణంలోనే దేవుడు మాట్లాడతాడు సంఘంతో. ఆశీర్వదించడానికి, దేవుని రాజ్యానికి అనుమతించడానికి ప్రభు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పొందుకొని నెరవేర్చుకోవాలంటే మొదలు చెప్పాడు, ప్రేమ కలిగి బ్రతుకు, ప్రయత్నం చేయి, కనీసం ప్రయత్నం చేయి. కొంతమందికి ఈ మాట వినగానే తగ్గించుకోవాలి, మనం ప్రేమ కలిగి ఉండాలి అని లోపడి కొందరితో సమాధానం కొరకు వెళ్తారా? అవతలోడు లేకపోతే అవతల ఆమె ఏమో తగ్గించుకొని వస్తుందని ఇంకొద్దిగా రెచ్చిపోతుంటుంది. ఆయన తగ్గించుకొని వస్తున్నాడని ఈయన ఇంకొద్దిగా రెచ్చిపోతాడు. చూసినవా వాడే పడుతున్నా ఆయనకాల ఎవడి కోసం వస్తాడు? అసలు మ్యాటర్ ఏంటంటే దేవుడికి భయపడి వస్తున్న మనిషి, ఆ సంగతి తెలియట్లా. తగ్గించుకొని వస్తుంటే అర్థం కావట్లా. విశ్వసించే విషయంలో కానీ, నీతి కలిగి బ్రతికే విషయంలో కానీ, నిరీక్షించే విషయంలో కానీ దేవుడు మనకి ఏదైతే చెప్తాడో దానిని మనం నిశ్చయముగా నడిపించబడుదుముగాక. ఆ కోణంలోనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఐక్యత. ఏంటది? ఐక్యత. ఇవి ఒకటే, ఒకే పిడికిలి. ఇవి ఒంటరిగా ఉన్నప్పుడు 5, ఇవన్నీ కలిసినప్పుడు ఒక పిడికిలిగా మారాయి. అంటే మనం వేరు అయి ఉండొచ్చు. మన దేశం లెక్కల ప్రకారం, మన కులము, మన మతము, మన దేవుడు, మన గోత్రము, మన ప్రాంతము, మన భాష, మన రంగు, మన విధి విధానము, మన సిద్ధాంతము అన్నీ వేరే. కానీ యేసు క్రీస్తులోకి వచ్చాక మనమందరం ఒకటైపోయాం. యేసు నామములో కొట్టచ్చు గట్టిగా. నిజమే, యేసు నామములో మనమందరం ఐక్యపరచబడ్డాము. దేవునిలో ఐక్యత కలిగి ఉన్నాం. నీ అభిరుచులు వేరే ఉండొచ్చు, కానీ ప్రభువును బట్టి ఒకటయ్యాం. ఇప్పుడు సాంబార్ చేశారు, కొంతమందికి ఉప్పు వేస్తే ఇష్టం, కొంతమందికి ఉప్పు ఎక్కువైతే కష్టం. కానీ ప్రభువును బట్టి మనం ఐక్యపరచబడ్డాం కాబట్టి ఉప్పు ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ వెళ్ళిపోతున్నాం.
కొంతమందికి అన్నం పొడి పొడిగా ఉంటే ఇష్టం, కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం. కానీ ఎవరు ఎలా చేసినా ప్రభుని బట్టి ఆప్యాయంగా ప్రార్థన చేసుకొని ఆశీర్వదించి తిని వెళ్ళిపోతున్నాం. ఈ ఐక్యత అన్ని విషయాలలో, అన్ని రంగాలలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనందరికీ వచ్చునుగాక. ఎందుకని ఐక్యత విషయంలో మనం ఒకవేళ అడ్జస్ట్ అవ్వాలి పాస్టర్ గారు అంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో మనం కూడా అలాగ మారాలని కదా ప్రభు మనలోంచి కోరుకుంటున్నది. మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయనలో ఉన్న ఐక్యత కలిగిన స్వభావాన్ని ఆది కాండంలోనే వ్యక్తపరిచాడు. ఆయన మొదట ఆయన సృష్టిని చేసినప్పుడు ఆయన మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆది కాండం 1:26 మనం చదివితే, ఆయన సర్వలోకాన్ని సృష్టించి మానవుని తయారు చేసేటప్పుడు ఆ దేవుడు పలికినటువంటి మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను మనము చేద్దుము. దేవుడు ఒకడే, కానీ అక్కడ ఎందరో ఉన్నట్లుగా, కొంతమంది ఉన్నట్లుగా, ఎక్కువ మంది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో మనము మనిషిని తయారు చేద్దాం. నువ్వు తయారు చేయాలంటే నువ్వు తయారు చేయయా, మళ్ళీ మనం అంటావేంటి? ఎవరున్నారు అక్కడ? అసలు నువ్వు ఎవడు పర్మిషన్ తీసుకోవాలా? ఎవరినైనా అడగాలనా? నువ్వు ఏదైనా చేయాలంటే నువ్వు ఎవరినైనా అడగాలి. ఇప్పుడు మీరు అడగాలి, అయ్యా ఏది మంచి ఏది చెడు, లేకపోతే నాన్న నేను బండి కొనుక్కోవాలనుకుంటున్నాను, అమ్మ నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఈ బట్టలు కొనుక్కుందాం అనుకుంటున్నాను, లేకపోతే స్థలం కొందాం అనుకుంటున్నాను. ఏదైనా చేయాలంటే నువ్వు అడగాలి. ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ఓ మేస్త్రిని అడగాలి, ఒక ఇంజనీర్ని అడగాలి, నువ్వైనా నేనైనా ఎవరైనా అడగాలి. కానీ ప్రభు ఆయన ఎవరిని అడగాలి? మరి ఆయన అంటాడు మన పోలికలోకి చేద్దామని. ఇంకెవరున్నారు మన పోలికలో? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు, త్రిత్వమై ఉన్న త్రియేకమైన ఆ దేవుడు ఏకమై ఐక్యమై మాట్లాడుతున్న మాట, మనము నరులను చేయుదము. ఆ ఐక్య స్వభావాన్ని దేవుడు మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఎలాగో ఐక్యమై ఉన్నారో బైబిల్ మొత్తంలో మీరు చూస్తే ఎక్కడ తండ్రి తగ్గడు, కుమారుడు తగ్గడు, పరిశుద్ధాత్మ దేవుడు తగ్గడు. ముగ్గురికి వారి స్వభావాలు, వారి క్రియలు, వారి ఆలోచనలు అపరిమితంగా ఉంటాయి. తెలుసా? ఒక చోట ఇప్పుడు ఇక్కడ సృష్టించింది దేవుడు అని ఉంటుంది కదా. యోబు గ్రంథంలో అంటాడు, ఆత్మచేత నేను సృజించబడ్డాను అంటాడు యోబు. అంటే మనం సృష్టించింది ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా? ముగ్గురు ఒకటే ఉన్నాడు. తండ్రి లేకుండా నేను లేనంటాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే అంటాడు తండ్రికి కలిగినవి అన్నీ నాయి అని. గతంలో మీకు ఒకసారి ఆ మాట చూపించాను. ఇప్పుడు యేసుప్రభు తండ్రి దగ్గర ఉన్నాయా? తండ్రి యేసుప్రభు దగ్గర ఉన్నాయా? ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ చెప్పలేము. ముగ్గురు ఐక్యమై ఉన్నారు యేసునామములో. హల్లెలూయా. ఎలా అంటే మనలో ప్రాణము, ఆత్మ. ఇప్పుడు నన్ను జాన్సన్ పాస్టర్ అని మీరు పిలవాలంటే ముగ్గురు అవసరమే. వీటిల్లో ఒక్కటి మిస్ అయినా నన్ను పిలుస్తారా? ఇప్పుడు నా ప్రాణం పోయిందనుకో, దాన్ని ఏమంటారు? శవాన్ని ఎత్తారా, శవాన్ని తీశారా, పడేశారా, కాల్చేశారా, పూర్తి చేశారా? ఎవరిని? పొర్రపాటును కూడా జాన్సన్ పాస్టర్ని తీశారా, జాన్సన్ పాస్టర్ని పూడ్చారా అనరు, శవమని అంటారు. కారణం ఏంటి? ఒకటి మిస్ అయింది. శరీరం లేకపోతే ఆత్మ. ఆత్మకు మన పేరు దయ్యం. ప్రాణం ఎలా కనబడదు, దొరికేది కాదు. ఏ ఒక్కటి తక్కువైనా అది నిరూపణ కాదు. అందుకే దైవత్వంలో కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై వారు ఐక్యమై ఉన్నలాగున ఆయన శరీరమైన మనల్ని, సంఘాన్ని కూడా ఐక్యత కలిగి ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడాలంటే, సమాధానాన్ని, సమృద్ధిని, దీవెనని పొందుకోవాలంటే మీ కుటుంబాల్లో మొదట ఐక్యత కావాలి. మీ జీవితంలో ఐక్యపడే స్వభావం, ఆ మనసు కావాలి. సంఘంలో ఐక్యంగా ఉండే మనసు కావాలి. ఈ స్పిరిట్ సంఘానికి లేకపోతే మొదట కలవరం చేత మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రతి దానికి కలవరి పడిపోతా అన్నాడు. కారణం ఏంటంటే ఐక్యత లేదు. అబ్రహాము మొత్తాన్ని పిలిచిన పిలుపుకి అబ్రహాము లోబడి వెంబడిస్తున్నాడు దేవుడిని. వస్తా లోతు వెంట పెట్టుకొచ్చాడు. తన దేవుడు ఒక మార్గంలో నడిపించబడతా ఉన్నప్పుడు పిలిచింది నన్నే అయినా నా పిలుపుని బట్టి వెంబడిస్తున్న మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే ఐక్యత లేదనుకో,
కలిసి ఉండలేరనుకో, కలిసి మాట్లాడుకోలేరనుకో, ఆశీర్వాదం అయిపోయినప్పుడు ఆధ్యాత్మిక దూరం పెరిగిపోతుంది. లోతుని అబ్రహాముని ఆశీర్వదిస్తే వారిద్దరికి సఖ్యత కుదరట్లా, మాట మంచి కుదరట్లా అబ్రహాముకి లోతుకి. వెంటనే లోతు అబ్రహాము విభేదమైన మనసు కలిగి బ్రతుకుతా ఉంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, ఇదిగో ఆడికి నీకు శుద్ధి కుదరట్లేదు కానీ కొంచెం దూరంగానే ఉండమని అన్నాడు. కారణం ఐక్యత లేక. ఇప్పుడు అబ్రహాము వచ్చాడు, అయ్యా నీకు నాకు మధ్య అసమాధానం ఎందుకురా, విభేదాలతో మనం బతకడం మంచిది కాదు, ఒక అడుగు దూరంగానే ఉండు, క్షేమం ఉంటే అదే మంచిది అనుకొని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎప్పుడెప్పుడు అని లోతు కూడా ఉన్నాడు. హలో, అర్థమవుతుందమ్మా? కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు విభేదాలు పుట్టుకొని దూరం అయిపోతున్నారు. ఒకే అబ్రహాం ఆ మాట చెప్పాడు అనుకో, కలిసి ఉండాలనే కాన్సెప్ట్ లోతులో ఉంటే, బాబాయ్ నేను ఎవరిని, నా బతుకెంత, నన్ను నువ్వు ఆశీర్వదించావు, నీ ద్వారా కదా దేవుడు నాకు దీవెన ఇచ్చింది, నువ్వు లేకపోతే అసలు నేనే పాటివాడిని, ఈ దిక్కుమాలిన ఆస్తి కోసం దీనికోసం దూరంగా పెట్టావా, నీ సహవాసం లేకపోతే నేను ఏమైపోతాను, నాకు అవసరం లేదు, మొత్తం నీదే, నీతో పాటే ఉంటా, ఆకలితో మొత్తం అన్నం పెట్టు, లేకపోతే ఒక ఇంట్లో ఒక మూలని నీతో పాటే నిన్ను వెంబడిస్తా, రాజ్యం నేను రావాలని ఆశ కలిగినోడు అయితే విభేదమైన మనసు పట్టుదాడి లోతు మైండ్ లో ఉంది. ఎందుకని నీలోంచి నేను వేరైపోవాలి అని, వేరైపోవాలి. దేనికి వేరే ఏం చేద్దామని, పెత్తనం చేద్దామని. ఏం చేద్దామని? పెత్తనం. ఏడుంటే అన్నిటికీ. హలో అబ్బురం గారు, గేదెలకి దాన పెట్టమంటవా, తౌడు వేయమంటవా, మేకలకి పచ్చిగడ్డ వేయాలన్నా ఎండుగడ్డ వేయాలన్నా, ఈరోజు పశువుల్ని తూర్పు దిక్కు తీసుకోవాలా, పడమర దిక్కు తీసుకోవాలా, అదే అభిమేలకు రాజు వచ్చాడు నిన్ను కలవాలంట, ఏదో సాయం చేయాలంట, ప్రతిదానికి అబ్రహం దగ్గరికి వెళ్తుంటే రోజు గొల్లు మండిపోతుంది. నన్ను ఎవడు అడగడా, నా సలహా ఎవరు తీసుకోడా, నన్ను అసలు లెక్కలేసుకోడా. నీ టైం వచ్చినప్పుడు దేవుడు నేను కూడా లెక్కలేస్తా చేస్తున్నావు. అది కాదు చెప్పు, నీ టైం వచ్చినప్పుడు నేను లెక్కలో పెడతాడు. మోసే యెహోషువ గురించి రాస్తుంది, నూను కుమారుడు యెహోషువ గుడార నివాసి. అంటే యెహోషువకి అభిషేకం చేసి ఇశ్రాయేలుని నడిపించే నాయకత్వం ఇచ్చే వరకు యెహోషువ అనే ఒకడు ఇశ్రాయేలీలో ఉన్నాడని సమాజానికి తెలియదు. మౌనంగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు, మరుగై ఉన్నాడు, లోబడ్డాడు. అవసరమైతే మోషేతోటి కనాన్లో అడుగుపెట్టి కనాన్లో చచ్చిపోవాలనుకున్నాడు, కానీ బయటికి పబ్లిసిటీ కోరుకోవాలి. యెహోషువ నీ ఇష్టమయ్యా, మరుగైనాడు. దేవుడు యెహోషువను చూశాడు, అరే మోషే నడిపించిన నడిపింపై వీళ్ళు కనాన్లోకి వెళ్ళలేరు, ఈ నాయకత్వాన్ని ఆపాలంటే మోషే నువ్వు పక్కనుండు, యెహోషువ వస్తాడు. మోషే పరువు బాధ్యత, విలువ బాధ్యత. ఏందయ్యా, అవసరమైతే విభేదాలు కూడా వస్తాయి. మోసేకి అవసరమైతే తగాదాలు పెట్టారు ఖచ్చితంగా. అయ్యా మోసే అదే పెద్ద మగోడు అంటాయా, నేను వెనకాలేసి ముందు పోతాడా, నువ్వు నేర్పితే నేర్చుకున్నాడు కదా, నువ్వు చెప్తే విన్నాడు కదా, నీకంటే ఎక్కువ చేసి ఇద్దరు గొడవలు కూడా పెడతారు. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అని మోసే దేవుడు తీసేసుకున్నాడు, యెహోషువకు అవకాశం ఇచ్చాడు. అలాగే లోతు అవసరం ఉంటే అబ్రహాం తర్వాత లోతు ఎన్నుకునేవాడు దేవుడు. కానీ లోతు విభేదమైన మనసు కలిగి ఐక్యత లేక దూరంగా వెళ్ళిపోవడం వల్ల లోతు మరుగైపోయాడు. తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు. ఒక మాట చెప్పాలంటే అసలు భూమికి నాశన పాత్రుడయ్యాడు లోతు. కాకపోతే దేవుడు ఎందుకు ఒక నీతిమంతుల జాబితాలో రాశాడు, కానీ చరిత్రలో చూస్తే లోతు హీనమైన బతుకు బతికాడు లోతు. కారణం అబ్రహాముతో ఐక్యత లేకపోవడమే. సంఘముతో సమాధానం లేదు, దేవుడితో సమాధానం లేదు, దేవుడి బిడ్డలతో ఐక్యత లేదు, ఆత్మీయులతో సంబంధం లేదు లోతుకి. అందుకే కోల్పోయాడు. దేవుడే మనము అని ఐక్యపరుస్తా ఉంటే నువ్వు నేను ఎందుకు మా విభేదంగా మాట్లాడుకోవాలి? నీది నీది నాది ఈ మాటలు రాకూడదు. శాత అయితే మనదే అనండి. దైవజనుడు అన్నాడు, అందులో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మన దేవుడైనా సంబోధించు, నా దేవుడిని సంబోధించమాట. ఎందుకన్నా ఆయనకు కూడా దేవుడు ఆయనే అన్నాడు. నీకు ఏ దేవుడు, నీ ఎదుర్కొన్న వాడికి కూడా ఆయన దేవుడు. అది గుర్తుపడితే పట్టి ఉంటాడు, పట్టకపోతే పట్టలేదేమో, కానీ దేవుడు కాకుండా పోడు కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు దేవుడు, ఆయన్ని అలా సంబోధించమని చెప్పాడు. ఈ రోజున దేవుని పెట్టారా, ఒక యాకోబు ఏశావు వీళ్ళిద్దరి మధ్య విభేదం, కత్తులు తీసుకొని కొట్లాడుకునే రేంజ్ వెళ్ళింది. దేనికోసం?
డబ్బు కోసం ఆశీర్వాదం యాకోబు తీసుకున్నాడని అన్న పగబెట్టాడు. విచిత్రం, ఎన్ని సంవత్సరాలు తల్లికి తండ్రికి దూరం అయిపోయాడు యాకోబు, కనుమరుగైపోయాడు. డబ్బులు గొడవ పడి అన్నదమ్ములు కొట్టుకొని యాకోబు ఒకదారి, ఏసావు ఒకదారి. పాపం ఈ వృద్ధులు, ఈ ముసలోళ్ళు ఏమైపోయారో. ఇస్సాకు అప్పటికే కళ్ళు కనపడిన వృద్ధుడు. ఇస్సాకు పరిస్థితి ఏమైందో? డబ్బుల కోసం ఐక్యత కోల్పోయి. ఈ రోజున కుటుంబ వ్యవస్థలో కూడా ఏదో ఆశించి చాలా మంది నన్ను కాదనుకొని పోయిన కొందరు, మ్యాక్సిమం ఎవరు పోరు నాకు తెలిసి చేస్తున్నామో. ఎందుకంటే మన పరిచర్యని నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి తెరిచిన పుస్తకం నా జీవితం. నన్ను ఎవరు వదలరు. ఒకవేళ 1-2 ఏదైనా పోయిందంటే ఖచ్చితంగా వాడి సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి పోయింటాడంటే. ఇప్పుడు ఈ రేపైనా సరే నన్ను వదిలి ఒక వ్యక్తి దూరంగా ఉన్నాడంటే ఖచ్చితంగా అతని శరీర ఆశలకు నేను అడ్డుపడతాను. ఒప్పుకునే సమస్య లేదు. ఒక పెద్ద రాజకీయ నాయకుడు వచ్చాడు మన దగ్గరికి కొన్నేపులో, బాప్తిస్మేమని ఇట్లా తీర్మానం చేసిరా ఇస్తా ఉన్నా. అడ్రస్ లేడు. అర్థమైందా? ఘనమైన వ్యక్తి ఇస్తే నాకు మంచిదే. ఆయన ఎదురు నేను గొప్పని, లోక దృష్టిలో గొప్పగొంటా, కానీ ఆయన దృష్టిలో తక్కువైపోతా, చెడ్డైపోతా. అందుకని నేను పాపాన్ని సహించలేను. ఇట్లా తప్పమ్మా అని చెప్తా, అది జీర్ణించుకోలేని కొందరు వదిలేసి వెళ్ళిపోతారు స్వేచ్ఛ కోసం. ఈ రోజున ఉమ్మడిగా బ్రతికిన కుటుంబాలు విడిపోవడానికి కారణాలు కూడా ఇవే. స్వేచ్ఛ, పెత్తనం, స్వాతంత్ర్యంగా బతకాలని తన ఇష్టానుసారుడంట స్వేచ్ఛను కోరుకుంటాడంట. సామెతలు అంటాడు, ఏ వ్యక్తి అయితే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటారో ఆ వ్యక్తి స్వేచ్ఛను కోరుకుని దూరం అయిపోతారంట. ఈ రోజున సంఘంలో బ్రతుకుతున్న మనము కొన్ని విషయాల్లో దేవునితో ఐక్యపరచబడదును గాక. దేవుని పిల్లలతో పరిచర్యలో, దేవుని పనిలో, సువార్త పనిలో, ఆత్మను సంపాదించే విషయంలో ఐక్యత కలిగి మనం బ్రతుకుదుము గాక. ఈ ఐక్యత లేకపోతే దేవుడి ఆశీర్వాదాన్ని పొందలేము. అమ్మా జాగ్రత్తగా, ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. 2 భార్య భర్తలు ఉన్నారా? నా మాటిని దండం పెట్టి చెప్తున్నా. మీ ఇద్దరి మధ్య విభేదానికి కారణమైంది ఏదో కూర్చొని మాట్లాడుకోండి. అవసరమైతే క్షమాపణ అడగండి. తగ్గించుకోండి. భర్త అయినా తగ్గించుకోండి, భార్య అయినా తగ్గించుకోండి, పిల్లలైనా తగ్గించుకోండి, పిల్లలైనా తల్లిదండ్రులైనా తగ్గించుకోండి. మీ ఐక్యతను కాపాడుకోండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. సహోదరుల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, పెద్దల మధ్యలోనైనా సఖ్యత కుదిరే వరకు ఎంతవరకు తగ్గించుకోవచ్చు అంతవరకు తగ్గించుకోండి. ఎంతవరకు ప్రేమ కలిగి ఉండగలరు అంతవరకు ఉండండి. ఐక్యతను మాత్రం కాపాడుకోండి. ఐక్యత లేని జీవితాలు ఒక్కరు చెప్పి విస్తరణ అయిపోతాయి. ఒక్కసారి ఐక్యత కోల్పోతే, ఒక్కసారి విభేదం వస్తే సాతాను గారు పనిచేస్తాడు. ఇక మరలా బంధాలు కలవడం చాలా అరుదైపోయింది. అప్పుడప్పుడు అంటారే, అన్నయ్య నా మనసు ఇరిగిపోయింది అన్నయ్య. ఏమైందంట? అది ఎప్పుడుంటుందో నాకు మనసు ఇరిగిపోయింది. ఇంకా అతుక్కోదా అన్నయ్య? నాకు అనిపిస్తుంది మైకి తీసుకుని తలకాయ పెట్టిపోతాను. నువ్వు పొరపాటు చేసినప్పుడు ఆడి మనసు ఎరగలా, నువ్వు పొరపాటు చేసిన ఆ మనసు ఎరగలా. ఇరిగితే ఏమైంది? సమాధానం పడితే అతుక్కుంటుంది. వేస్తున్నావు, వేసే రక్తం అన్ని గట్టికెళ్ళలో చెప్పు. అందుకే దేవుడు అంటాడు, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. దానికి సంఘంలో దైవజనుడైన పౌలు గారు సంఘం ఐక్యత కలిగి ఉండాలని, కుటుంబాలు ఐక్యత కలిగి ఉండాలని ఓ మంచి మాట చెప్తారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితేనని మీకు తెలియను. ఇందుచేత ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందుతిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి.
శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. అమ్మా విన్నారా? దైవజనుడైన పౌలు సంఘానికి ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. అమ్మా మీరు నాకు సంబంధం లేదు, అసలు నువ్వెవడరా, నువ్వెవతే అని మాట్లాడుకో మాకండి. ఇట్లా చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. మనమందరం ఒక శరీరం, సంఘము క్రీస్తు శరీరం అయింది. ఇప్పుడు మనం శరీరం అయితే మనం ఆయన శరీరానికి అవయవాలు అంటే వేళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము, కిడ్నీ, లివరు, ఊపిరితిత్తులు, మెదడు, ఇవన్నీ అవయవాలే. ఈ చెయ్యి నీకు నా సంబంధం లేదు బయటికి అన్నంత మాత్రం పద. ఒకసారి అన్నయ్య అసలు ఈ కాలు తీసి పక్కన పెడదామా తీస్తావా? మరి నీ కాలు తీయలేవు, నీ చెయ్యి నువ్వు తీయలేవు, సంఘంలో పక్కన పోతావు, కుటుంబాల్లో పక్కన పోతావు. తప్పనమ్మా? భార్య భర్తలు మరణమైన జీవమైన కీడైన వస్త్రహీనతైన కరువైన ఖడ్గమైన ఎడబాసేది లేదు. మరి ఈరోజు విడాకులన్నీ ఊడిపోతాం. ప్రాముఖ్యమైన వ్యక్తులు నేను చెప్పానే, యాకోబు యేసేపులు. యాకోబు రాహేలు విడాకులు పోయా, యేసేపు విడాకులు పోయా, అబ్రాహాము శారా విడాకులు పోయా. మరి ప్రమాణం ఏమైంది? అబద్ధమా? అబద్ధికులు దేవుని రాజ్యానికి వస్తారా? మరి మాట ఏమైపోతుంది? శరీరం కదా, కుటుంబం కదా, ఎట్లా విడిపోతావు? పొరపాటు విడిపోయే సమస్య లేదో. ఒకవేళ ఉద్యోగరీత్యా దూరం అయితే అవ్వు, నీ బంధం ప్రాణం పోయే వరకు పోగొట్టేస్తున్నావు. గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఏమనుకుంటున్నారు? అన్నదమ్ములు బంధం అంటే, అక్క చెల్లెల బంధం అంటే లోపల బాబు నాగేశ్వర సినిమా అనుకుంటున్నారా? దేవుని బంధం అది. దేవుడు పుట్టించాడు ఒక గర్భంలో, ఒక సంఘంలో, ఒక గ్రామంలో, ఒక దేశంలో. ఆ బంధం విడిపోకూడదు. కోపడితే కొన్ని రాలుతాయంట. ఎట్టా? నోటి మాట జ్ఞానకి జీవం ఉన్నదిగా, ఆత్రం కదా, దెబ్బ మాట్లాడేసింది. గోప పెట్టి కొడుతూ రెండు పళ్ళు ఉండి తప్పు చేసింది ఎవరు? ఊడింది. ఎవరు తప్పు చేస్తే ఎవరికి శిక్ష? నాలుగు తప్పు చేసింది, దెబ్బ పళ్ళకు పడింది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంటబ్బా రిలేషన్షిప్? ఎంత రిలేషన్ అబ్బా, ఎంత ఐక్యత! తప్పు చేసిన ఒకళ్ళు, దెబ్బ పడిన ఒకళ్ళకి, ప్రతిఫలం ఒక్కడికి, ఫలం ఇంకొక చోట నుంచి. ఎందుకని ఇవన్నీ? బంధం అదే. బండి మీద పోయింది నీ కొడుకు, బుద్ధింది కాలర కొట్టుకుంది నీ కొడుకు, అకౌంట్లో డబ్బులు కట్టేది నువ్వు, ఏడ్చేది నువ్వు, తిరిగేది నువ్వు, నష్టం నీ. కారణం బంధం అదే, ఐక్యపరిచే బంధం అది. ఎవరికి స్తోత్రం. అది బాగకూడదు. మనం ఒక శరీరంలో అవయవాలం అమ్మా. ఒక ఆమె నిన్నంటే నువ్వు ఎట్టదులు పెడతావు, ఒక ఆయన నిన్నంటే నువ్వు ఎట్టదులు పెడతావు. క్రీస్తు బంధం కాదమ్మంది. నువ్వు నటిస్తే, నాటకాలు పడితేనే సింపుల్ గా నీ బంధాన్ని తొలగించుకుంటావు. కానీ నిజంగా యేసు క్రీస్తు ప్రేమ బంధం చేత నువ్వు కట్టబడితే దేవుడికి పొరపాటున సంఘంలో ఎవరిని వదులు. ఒక ఆత్మ ఎరగబడితే అంత ఈజీగా పోగొట్టలేవు. ఒక ఆత్మని నువ్వు పోగొట్టలేకపోతే సంఘంలో ఒక వ్యక్తినే నువ్వు విభేదించగలుగుతావు. సమస్య లేదు. అననీయ సర్కార్ లాగా ఈ విషయంలో మీకు అర్థం, వాళ్ళకి అర్థం కాదు. అననీయ సభ్యులమ్మా, దేవుడు మందిరాన్ని కానికి ఇవ్వాలని ఇద్దరు మాట్లాడుకున్నామా. ఇచ్చాడంటే మందిరంలో చర్చి కాదంటే ఈ చర్చి కాదులే, బైబుల్లో ఇచ్చాడంటే మనం కూడా ఇద్దామంటే ఆ పక్కన పొలం అమ్మదప్పా అని పొలం అమ్మారు. పొలం అమ్మితే ఇన్ని డబ్బులు వచ్చినాయి. అన్ని డబ్బులు వచ్చేసరికి ఇద్దరికి కన్ను పడి ఆమంటది, ఏమండి ఇన్ని డబ్బులా, కొంచెం పక్కన పెట్టండి, ఇది తీసుకోమండి. ఒకవేళ పాస్ ఎలా కాదు నేను వస్తా, నేను కూడా ఇంతే వచ్చాయి చూద్దా. అసలు ఏం భార్య పట్టదబ్బా, ఎంత ఐక్యత. దేవుడి దగ్గర వదలబడదట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే సాయంకాలం 7 గంటలప్పుడు
ఇద్దరు భార్య భర్తలు కొట్టుకుంటున్నారు, పొట్టుగా టామని చేసి కొట్టుకుంటుందే, నేలకేసి బాగుతుందట. వాళ్ళ ఆయన ఆమెని జుట్టు పట్టుకొని చీర పట్టుకొని తిరగేసి పడుతున్నాడు. తుక్కురే కదా, ఎందుకు తిరిగిపోతే ఏమైపోతుంది, కనికరం పడుతుంది. ఊళ్ళో ఒక్కడ దిగలేదురా, ఈలో పాపం దాన కరువులు ఎడదీసి పక్కపడు వేస్తానా ఆడబూతులు పట్టుకుని ఆ రకంగా కొడుతున్నావు కదరా అన్నాడు. నువ్వు కొట్టే కొడుతున్నావు. వాళ్ళ ఆవిడ చొక్కా పట్టుకుని నువ్వెవడు మా ఆయన కొట్టాను అర్థం కదా. నీ పక్షాన్ని ఇంకొకడు వచ్చి పట్టుకుంటే ఆమె వచ్చి భర్త పక్షానికి ఒక్కడు వాడుతుంది. నా అమ్మ నన్ను కొడతాడు, నన్ను ఏ ఆ బంధాలే ఎవడన్నా అప్పుడు ఇంటికి వచ్చి మీ ఆయన అదే ఐక్యత కలిగిన అయితే ఏందా ఇప్పుడేంది డబ్బులు ఇవ్వాలి ఇతరుకో అని చెప్పాలి. ఐక్యత కావాలి. పిల్లల విషయంలో కూడా ఏమున్నా ఏం లేకపోయినా ఇంట్లో చుట్టుపట్టుకుని అమ్మాయి మీ అబ్బాయి మా వాడిని ఎత్తుని ఇష్టపోసాడట, పిల్లలు బయటికి అంటే మా వాడి ఎందుకు పోతాడు, మీ వాడే పోసింటాడు నా కొడుకు అని చెబుతాం కదా. పిల్లలతో తల్లిదండ్రులకు ఐక్యత, ఆ రిలేషన్షిప్ అన్నమాట. అది తర్వాత ముందైతే లోక సంబంధమైన శ్రమ ఇంట్లోకి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకునేటట్లు ఐక్యతలో ఈ ఆశీర్వాదం ఉంది. దేవుడు నిన్ను కాపాడాలి, నీ కుటుంబాన్ని కాపాడాలంటే విభేదమైనవి నీ మధ్యలో ఉండకూడదు. మధ్యలోనైనా ఐక్యత కలిగి ఉన్న అందరూ ఒక్కటే ఉండాలి. ఏం చదువుతున్నారో, ఏం ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడ పడుతున్నారో, దేనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అందరూ కలిసి లోక సంబంధంగా మీరు వేసే ప్రతి అడుగు ఐక్యత కనపరుచుకోవాలి, ఒకరినొకరు పొగుడుకోవాలి, ఒకరికొకరు లోబడాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు బంధం సంఘంలో. ఆమేన్. ఈ స్పిరిట్ ఏ సంఘంలో ఏ కుటుంబంలో ఉంటుంది, ఆ సంఘం పరలోకం ఉన్నట్టే ఉంటుంది. హల్లెలూయా. అంతేగాని వచ్చా వేసామా ప్రార్థన చేసామా దాన్ని మనం వెళ్ళిపోయామా అన్నట్టు ఉండకూడదు. సహోదర ప్రేమ, సహోదరి ఏం బాగున్నావా, పోయిన వారం రాలేదేంటి అన్నా, పోయిన వారం రాలేదేంటి పలకరించుకొని ఏదైనా సమస్య ఉంటే నువ్వేం ఆస్తి మీకు పోతు అలా చెప్తున్నామా. నేనే చెప్తున్నా, ఎవరు అడిగినా ఎవరికి అప్పులు ఇయ్యమాకండి అదే చెప్తున్నా. ఇబ్బంది పెట్ట నా కాడికి నేను చూసుకుంటా. వద్దు, అసలు ఆ పరిస్థితి చాలా చండాలమైంది. వద్దు, నీకు చాలా చెప్పు నాకు ఈద్దరు బాబు చెప్పి నాకు ఈద్దామని చెప్పి అప్పు ఇచ్చినట్టు మాత్రం అంతే సంగతి. అప్పులు ఇస్తే అందుకని అప్పులు ఇవ్వకండి. కానీ మీ ఐక్యత బంధం ఎలా ఉండాలంటే ఎలా ఉన్నావు, ఎందుకు రాలేకపోతున్నావు, ఏమైంది, ప్రతి అవసరత తీరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థనే ప్రతి అవసరత తీరుస్తుంది. ఆ ప్రార్థన కొరకు సంఘానికి వచ్చిన వారిని ఐక్యపరిచే విధానంలో నువ్వు పలకరించి పరామర్శించి వారితో కలిసిపోవాలి. ఈ స్పిరిట్ ఉండాలి సంఘానికి. రాసుకొని నచ్చిన వాళ్ళతో పూసుకొని నచ్చిన వాళ్ళతో పలకరించుకొని ఇది దేవుని ఆత్మ కాదు, ఇది ఐక్యపరిచే ఆత్మ కాదు. అందరూ అధికారులు ఉంటారు, అధికార దీనులు ఉంటారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు రకరకాల వ్యక్తులు ఉంటారు సంఘంలో. వాళ్ళందరినీ ఇది దేవుడికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనం అందరం ఒక శరీరంలో అవయవాలమై ఉన్నాం కనుక నువ్వు మళ్ళా చెప్తాను తల్లుడారు ఈ మాట ఏనండి, పాస్టర్ గారు మాకు ఆ పనే చెప్తాడు, పాస్టర్ గారు పలానా పనే చెప్తాడు అన్న చేయి చేసే పని చేయి చేయాలి. నీ సామర్థ్యాన్ని బట్టి పని ఉంటుంది. అంతేనా? రోడ్డు మీద నడవాలి, కాళ్ళు నడుతాయా చేతులు చేతులు చెప్పరాదని చేతులు కిందేసి పాత్ర అనుకో కుక్కలు ఉంటున్నాయా,
ఎప్పుడు చేతులు తలకాయలు పడుతారంటే ఇంకా మామూలు పడదు కానీ అర్థమైందా? నీ సామర్థ్యం నీ వల్ల అయితే నువ్వు చేయగలిగితే చెయ్యి, చేయలేదా నీ సామర్థ్యం కొద్ది నీకు ఉంటది. గాలి పిలిచే పని ముగ్గుది, దానిపైన చేస్తుంది. దానిపైన చేస్తుంది. లోపల ఇంకా చాలా మంది కనబడకుండా చేస్తున్నాయి. సంఘంలో కూడా చాలా మంది కనబడకుండా చేస్తారు పరిచర్య, ఆర్థికమైన పరిచర్య. రకరకాల అనుభవాలు ఉంటాయి సంఘంలో. కనబడే పరిచర్య ఉంటుంది, కనబడని పరిచర్య ఉంటుంది. దాన్ని ప్రత్యక్ష పరిచర్య, పరోక్ష పరిచర్య అంటారు. రకరకాల అనుభవాలు ఉంటాయి. అవన్నీ ఎందుకు మాట చెప్తున్నా అంటే, నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలంటే ఐక్యత అనేది నీ జీవితంలో ఉండాలి. నీ జీవితంలో ఉండాలంటే నువ్వు పిల్లలతో ఐక్యం, భార్యతో ఐక్యంగా ఉండాలి, పాస్టర్ గారితో ఐక్యంగా ఉండాలి, దేవుడితో ఐక్యంగా ఉండాలి, సంఘంతో ఐక్యంగా ఉండాలి. ఇవి నీ జీవితంలో జరగాలి. వీటిలో ఏది మిస్ అయినా పరలోక రాజ్యం మిస్ అయిపోతుంది. నో డౌట్. చెప్పనన్నా అల్లరు వాడికి మాత్రం చెప్పను అన్నం అంటే తేడా పడుతుంది. ఇంకా అక్కడ రెండే రెండు ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ ఉండాలంటే అందరితో కలిసి ఉండాలి, అందరినీ పలకరించాల్సిందే, అందరికి ఉండాలని చెప్పాల్సిందే, అందరితో ఐక్యత కలిగి ఉండాల్సిందే. అక్కడ ఆ స్పిరిట్ లేని వాళ్ళకి ఇంకో ప్లేస్ ఉంటుంది, ఐక్యత నరకం. కాబట్టి ఈ రెండు మనం కలిగి ఉండాలి. అయితే ఇవి మోటివేషన్ చేసి నేను మీకేదో బలపరిచి అమ్మ ఐక్యతగా ఉన్నానమ్మా, కలిసిమెలిసి ఉన్నానమ్మా, తగ్గించుకున్నాం, కత్తిరించి ఇంటికి పోయి పలకరిస్తావు, అక్క వదినా బాగున్నావా, బాగుంటుంది. మరుసటి రోజు గ్లాస్ దగ్గర పడుతుంది, లేకపోతే సీక్రెట్ కట్టగాడ పడుతుంది, చెడిపోతుంది. అది సాక్షిగా ఉంది. కానీ ఐక్యపరిచే స్పిరిట్ అంట పై నుంచి రావాలంటే వేస్తున్నాము. దేవుడు వాక్యం రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఐక్యపరిచే ఆ ఆశీర్వాదం మనకి ఎక్కడ నుంచి అనుగ్రహించబడుతుందో రాస్తారు చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత ఐక్యత కలుగుతుంది. మంచి ఐక్యపరిచే ఆత్మ వల్ల పనిచేస్తుంది. అయితే అదో ఇక్కడే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరుస్తాడు. కానీ ఆ ఐక్యతని శంకు దగ్గర బాధ్యత, దాన్ని మనం కాపాడుకోవాలంట. ఆ మాట చెప్తాడు చూడండి, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొనుటయందు ఐక్యత ఉంది. ఎక్కడో చెడిపోతున్నది, బట్టల దగ్గర, చెంబు దగ్గర, షాట్ దగ్గర, ఎక్కడో కాపాడుకోవడం శ్రద్ధ కలిగిన వారు ఉండమంటాడు. ఎట్లాగా కాపాడుకోవాలి, ఏం శ్రద్ధ పెట్టాలి? ప్రేమతో ఒకరినొకడు సహించుకోవచ్చు. చెప్పానే, నీ షాటే తీసుకుపోయింది అనుకో, సహించు, ఇంకో షాట్ తెచ్చుకో, అంతకు పోయిందిగా. సహించు, నీ చొక్కాన్ని తీసి నీ చెప్పులు వేసుకొని వెళ్ళాడు, సహించు. నీ బండే వేసుకోబోయినా వచ్చు మళ్ళీ వస్తుందిగా కాదా, సహించన్నా. ఎందుకంటే నీ ఐక్యత పాటు చేసుకో. ఒక్కొక్కరికి ఇన్ని సీన్లు ఉన్నా పక్కా సీనే కట్టుకోవాలని కట్టండి. నాకు కామ తెలుసు, అందుకే చెప్తున్నా. షాపింగ్ చేస్తా మరలా పోయి ఏంద్ర ఈ అమ్మాయి కాదు చీర గమనిస్తుంటా అప్పుడప్పుడు. ఏందమ్మాయి అంటే ఈ చీర బాగుంటుందని అందుకే కట్టుకుంటా. తర్వాత ఆ చీర ఎవరు రామని ఏందమ్మని దాన్ని ఎప్పుడు నా చీర మీదే అన్నయ్య. నువ్వు పానీలు అది ఏం చేస్తావు? సహనం, అది మంచిది. దేవుడి స్తోత్రం. సహించి
తోడుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికము. అది ఇది ఉంటే ఎక్కబద్ద ఐక్యత చూద్దాం. హల్లెలూయా. భర్త దగ్గరైనా భార్య దగ్గరైనా కుటుంబం దగ్గర అసలు ఐక్యత ఎందుకు వాంతి? అందరు కూడా ఆవేశపడి గందరగోళం మాట్లాడాడు అనుకో, సంపూర్ణంగా దీర్ఘ శాంతంతో 6 నిమిషం మనిషి అయితే లోపల ఉంది, లోపల ఉన్నది మనిషి అయితే, అరే నేను అమ్మాయిని మాట్లాడానే ఒక్క మాట కూడా లేదే పాపం, ఎందుకో అంటే చీర తీసుకున్నా ఎంత ఆశీర్వాదం ఇది ఇట్లా. అదే కొంచెం ఒక్కలాగా బహు 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 అనుకో, ఇంకా నీకు చీరే లేదు. మనమైన అంతేనా, వాళ్ళు పాపం ఏదో మెంటల్ టార్చర్ కూరలు ఒప్పిపోయి తక్కువ మన మీద పడ్డాను అనుకో, కొంచెం ఓర్చుకొని అమ్మా పొరపాటు జరిగేది లేదు, తేడా తేడా గొడవకున్న బిర్యానీ అవుతుంది, లేనిపోయిన వంటలు యూట్యూబ్ లో చూసి ఏం చేసి పెడతాను నీకు. ప్రేమ ఇవన్నీ ఐక్యతలోనే ఉన్నాయి. కోల్పోకూడదు, దాన్ని కాపాడుకోవడానికి వినయము సాత్వికము మనం కనుక వారి ఎడల కనబరిస్తే చాలా ప్రేమ కలిగి వస్తామండి. ఆమె ఇలాంటి వారిదే అంతే. మర్మాలు అవసరమా మనకి? ఏమంటే బల్లాలు బుద్ధి ఎనగొట్టి ఉద్యోగాలు అవసరమా? ప్రేమతో వినయంతో దీర్ఘశాంతంతో ఒకరినొకరు సహించుకుంటూ పెట్టుకుంటే అయిపోయాయి. అదే కదా ఈ సహనం లేకే నా ఫోన్ ఎందుకు ఎత్తుతావులే, అది ఏం చేద్దామమ్మా ఎత్తి మానేస్తున్నా పర్లేదు మాత్రమా చెప్పులే. ఎప్పుడు ఆ నలుగురు పాటలు పడేదే మాకు మై గీరా మా గీరా ఎందుకేమన్నయ్య ఇస్తాం, అందుకే మీ చర్చి నేను రానన్నయ్య, మంచిదన్నయ్య పాడుతుందా పక్కోళ్ళైనా అన్నులైనా నువ్వు వెనకాల ముందుకు రాలేకపోతుంది. సరే కనీసం నీకు అంత ఆసక్తి అంత ఆతృత ఉంటే నాకు మాట చెప్తే అన్నాను అడగదు, ఖచ్చితంగా చెప్తాను. నాకు చెప్పబోతువి నీ మనసులో ఉండేది లోపలే పెట్టుకుంటువి. కనీసం ప్రార్థన ఏసయ్యా నాకు మైక్ కావాలని అడిగినవా, ఆయనను నీకు ప్రొవైడ్ చేయడానికి ఏదీ లేదు. అన్నీ నీకు నువ్వే అనుకొని నీకు నువ్వే దూరం అయిపోయి నీకు నువ్వే సహించలేక ఓర్చుకోలేక వినయ విధేయతలు కలిగి బ్రతకలేక దూరం అయిపోతే, దేవుడితో సేవకుడితో సంఘముతో ఐక్యత కోల్పోతే రాజ్యానికి ఎట్లా వస్తావు? అందుకే మనకు ఆ వినయ విధేయతలతో కూడిన ఐక్యత పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించబడింది, కాపాడబడును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆయుష్కాలం ఉంటుందంట, ఆరోగ్యం ఉంటుంది. ఆయుష్కాలము, ఆరోగ్యము, శాశ్వత జీవము, ఆశీర్వాదం కూడా కదా. చదువు ఆ మాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అది తల మీద పోయబడి పరిమళ తైలం వలె ఉంటుంది. ఆశీర్వాదము శాశ్వత జీవము ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఉండాలని యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూసి ఆ మాట ఎందుకో నాకు ఆసక్తి కలిగి, అక్కడ ఏమని రాసింది తెలుసా? ద లార్డ్ గివ్ ఏ ఆర్డర్. ఆశీర్వాదానికి దేవుడు ఆర్డర్ వేస్తున్నాడు. ఐక్యత ఉన్న దగ్గరికి పో అన్నాడంట. దేవుడు ఆర్డర్ పాస్ చేశాడు, ఆశీర్వాదమా ఐక్యత ఉన్న స్థలంలోకి పో. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది ఆశీర్వాదం ఎక్కడికి? ఐక్యత. ఎవడు చెల్లు వాడు రుద్దుకొని కొంపలో నలుగురుంటే, ఒక ఆమె టీవీ చూస్తుంటే, ఒకటి ఫోన్ రుద్దుతుంటే, ఒకటి ఫోన్ మాట్లాడుతుంటే, ఏ రోజు నలుగురు కూర్చొని శుద్ధి చెప్పుకొని పాట పాడి ప్రభా నాయన ఎంత మంచి అవకాశం ఇచ్చావా చెబితే కదా ఆశీర్వాదం అక్కడికి వచ్చేది. ఏమండి ఐక్యత, ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తే, వెనకాల వాళ్ళు చెప్పండి, ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తే వారి మధ్యలోకి నేను వస్తా. ఐక్యత కలిగిస్తేనేగా.
ఐక్యత ఉంటేనే ఆయన సన్నిధి వచ్చేది. ఒంటరిగా ఉంటే వస్తుందా? ఏ కాకుల మధ్యలో ఉంటుందా? ఐక్యత గల వారి మధ్యలో ఉంటుంది ఆశీర్వాదం. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట, శాశ్వత జీవానికి ఆశీర్వాదానికి ఆయన ఆర్డర్ పాస్ చేశాడంట. పో, వారి మధ్యలోకి వెళ్ళు, అక్కడ ఉండు, వారి మధ్యలో ఉండు, ఐక్యత కలిగిన వారి మధ్యలోకి. అందుకే సమాధానాన్ని తొందరపడి కోల్పోకండి. అప్పులైన, ఆర్థిక ఇబ్బందులైన, అనారోగ్య సమస్యలైన ఐక్యత కలిగి బతకండి. సమస్తమును యేసయ్య మీకు అనుగ్రహిస్తాడు. అన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తాడు. అంతే, మీరు ఐక్యత కలిగి నెమ్మది కలిగి బ్రతకండి. ఈ రోజునండి బంధాల విలువలు తెలియక పోగొట్టుకుంటున్నాం. కొన్నిసార్లు నాకే అర్థమవుతుంది, ఒక మనిషిని పోతే సంపాదించుకోగలమా? ఆలోచన చేయండి. నిన్న మా ముసలిది, మా అమ్మమ్మ టుపుక్కున బకెట్ దండేసింది. ఎంత ఉద్యోగం ఉంది తెలుసా? 90 సంవత్సరాలు ఆమెకి, దగ్గర 90. దేవుడిచ్చిన ఆయుష్కాలం 70 దాటింది, అధిక బలం 80 దాటింది, ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. ఎక్స్ట్రా పొందుకొని 90కి చేరువైంది. అప్పటికీ ఉద్యోగం ఉంది. ఆమె బట్టలు ఆమె ఒత్తుకుంటుంది, ఆమె వంట, ఆమె భోజనం ఆమె ప్లేట్లో వేసుకొని తింటుంది, ఆమె ఒకళ్ళు ఎవరు లేకపోతే ఇల్లు తుడుచుకుంటుంది, ఆ మంచం ఆమె వేసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది, ఎవరికి ఇబ్బంది కలుగు చేయదు. కిలోమీటర్ ఉంటుంది చర్చి దగ్గరికి, ఇంటి నుంచి నడుచుకుంటూ పోద్ది, నడుచుకుంటూ వచ్చిద్ది. సడన్గా అరే నాయన ఆయాసం అవుతుంది అనిందంట. హాస్పిటల్కి వెళ్దాం పదా అని పక్కన మనవుడు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. ఆటోలోంచి దిగి గుండె పట్టుకొని హాస్పిటల్లోకి నడుచుకుంటూ పోయింది. అవ్వా ఎక్కడ పడుకోవా చూద్దామని పడుకుంది, అనింది, చచ్చిపోయింది. మరణం ఇంత ఈజీయా? ఆమె మంచంలో పడి బలహీనం అయిపోయి ట్యాబ్లెట్లు వేసి బాటిల్ ఎక్కించి గందరగోళం చేసి చంపలా. ఆరోగ్యంగా ఉంది, సింపుల్గా వెళ్ళి స్ట్రెచ్చర్ మీద పడుకొని చచ్చిపోయింది. దిమ్మ తిరిగింది. అసలు ఏం జరిగిందిరా, ఏం జరుగుతుందిరా అంటే, దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే వెళ్ళిపోవటమే. చాలామంది అబ్బా ఒంగోలు ఉంటే బాగుండేదే, అబ్బా మంచి డాక్టర్ ఉంటే బాగుండేదే, అబ్బా ఎవరు ఉత్తరధర ఆయన పిలిచినప్పుడు ఎవరున్నా పోవాల్సిందే. ఆయన పిలిస్తే పోవాల్సిందే. అలాంటి ఆయుష్కాలాన్ని ఐక్యత మీ మధ్యలో ఉంటే ఆయన అధికం చేస్తాడంట. శాశ్వత జీవము అంటే అర్థం ఏంటంటే మరణం లేని అనుభవం, రోగం లేని అనుభవం, ఐక్యత ఉన్న చోట. మరి ఇలాంటి ఐక్యత మీరు కలిగి బ్రతుకుతూ ఉంటే సంతోషమే సమాధానమే. లోకంలో సామెత కూడా, సంతోషమే సగం బలం, ఆరోగ్యం. అది సంతోషంగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు, మరలా చెప్తున్నాను ఎప్పుడు ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను ప్రభునందే ఆనందించండి. అయ్యా మరి మాకు చింత ఉందయ్యా, బాధ ఉందయ్యా, మీ చింతలన్నీ ప్రభు మీద వేయండి. కృతజ్ఞతాస్తుతులు చేస్తే దేవుళ్ళు ఆనందించండి, అవన్నీ ఆయన చూసుకుంటాడు అంటాడు. ఆయన చెప్పిన ఆయన కూడా చెప్పి వెళ్ళిపోలా. తుక్కురాక కొట్టారు పౌలు గారిని. ఒకరోజు సువార్త చెప్తుంటే ఒక ఊళ్ళో మామూలు కొట్ల ఎట్ట కొట్టాలి అటు కొట్టారు. ఈ పంత వాతలు పడిపోయినాయి ఆయనకి. ఇంకా ఆయన సకల విద్యలో ప్రావీణ్యత గలవాడు. ఆయన కొట్టిన దెబ్బలకు చచ్చిన వాడి వల్లే పడిపోయాడంట పౌలు గారు. అంటే ఏ రేంజ్లో కొట్టింటారు చూడండి. ఇప్పుడు నేనున్నానండి, గట్టిగా 4 దెబ్బలు కొట్టారనుకో, దెబ్బకు పడిపోతా. అదే మన దేనాన్ని పడతాడా, ఫుట్బాల్ ఆడుకున్న గట్టిగా నిలబడతాడు. అదే మహేష్ అయితే ఇంకా కొట్టండి రా, మీరు అలసిపోవాల్సిందే, కొట్టి మీరు అలసిపోవాల్సిందే. ఎవరు బలం వాళ్ళది. మరి సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన పౌల్ని ఎంత కొట్టింటారు? చచ్చిన వాళ్ళలాగా పడితే తీసుకెళ్ళి బయట వేస్తే మళ్ళా లేసు సువాడు చెప్తాడు, ఇటు కాదని చెప్పి జైల్లో వేస్తే ఆ బాధలకి, ఆ నొప్పులకి, ఆ చెరసాల్లో ఏడ్చుకుంటా ఏంది నాయన నాకు ఈ బాధ అనాల్సినోడు ఆపేసి ఇదే మాట చెబుతున్నాడు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును. ఏమని వివరింతును. అదే మాట పౌలు గారికి. దేవుడు నాకు ఇచ్చాడు ఈ ధన్యత, ఆనందిస్తాను. ఏం పౌలా నీకు బాధ అనిపించలేదు జైల్లో వేస్తే? ఆయనే ఇక్కడ తీసుకొచ్చాడు నన్ను. ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన పాట పాడితే సంఖ్యలు ఊడిపోయినాయి.
మొత్తం జైల్లో ఉన్న అందరికీ మారు మనసు వచ్చింది. అర్థమైంది మీకు లాజిక్? ఎందుకు అనుమతించాడు పౌలు గారిని చెరసాల్లో కంటే, ఆయన పాట పాడితే చెరసాల సంఖ్యలు, ఆ చెరసాల్లో ఉన్న వారి సంఖ్యలు, బంధకాలు ఊడిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి. అది చూసి ఆశ్చర్యపడి అందరికీ మారు మనసు వచ్చింది. వితౌట్ గాస్పల్ రక్షణ అనుభవం కలిగింది. ఆ సందర్భాన్ని చూసిన చెరసాల నాయకుడు పొడుచుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. వెంటనే పౌలు గారు అన్నాడు, అయ్యా చచ్చిపోమాక. ఎందుకని? ఒక్కడు కూడా పారిపోవాలి, చూసుకో. ఎందుకని పారిపోవాలి? అందరూ దొంగలు కదా చెరసాల్లో ఉండేది, మోసగాళ్ళు కదా, దుర్మార్గులు కదా చెరసాల్లో ఉండేది, మరి ఎందుకు పారిపోవాలా? ఆ పాట వారికి మారు మనసు పుట్టించింది. నీతిమంతులు అయిపోయారు యేసునామాలో. అలా ఉన్నారు. అందుకని ఉద్దేశం ఉంటుంది. మన ఎడలు కూడా మన జీవితంలో కలిగే చిన్న చిన్న వాటికి మనం అన్నీ సంపూర్ణంగా ఉంటే నీకు జీవితం విలువ అర్థం కాదు. నీకు తెలుసా? ఏమండి, హలో, అసలు చీకటే రావట్లేదు, 24 గంటలు సూర్యుడు వెలుగుతానే ఉన్నాడు అనుకో, బాగుంటుందా? హృదయపూర్వకంగా చెప్పండి, బాగోదు. చీకటి వస్తేనే ఆశ పుట్టిద్ది. పొద్దున 6 గంటలకు సూర్యుడు వస్తాడులే, లేచి ప్రయాణం అవుదాం, లేచి పని చేసుకుందాం, లేచి ఏదైనా చెప్దామని ఒక ఆశకు చిగురించడానికి అవకాశం సూర్యోదయం. చీకటి రాని, శ్రమ ఉండని, జీవితానికి టేస్ట్ తెలుస్తుంది. ఆమేన్. దుఃఖం రాని, సంతోషం విలువ అర్థమవుతుంది. ఆర్థిక సమస్య రాని, ఆశీర్వాదం గొప్పతనం తెలుస్తుంది. దేవుడు అనుమతించాడు, మనం దాన్ని అర్థం చేసుకోలేస్తున్నాం. మనం ఎందుకు దేవుడు అనుమతించి నేర్చుకోవాలి పాఠం. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను నేర్చుకొని చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా. జరిగిన ప్రమాదంలో, జరిగిన మరణంలో నుంచి కొన్ని వేల ప్రశ్నలు ఉత్పన్నమైనవి. కొన్ని రాత్రులు నిద్ర లేకుండా ప్రభుతో ఎన్కౌంటర్. ప్రభా, దైవజనుడి మరణం నీ చిత్తమైతే ఏ కారణంతో అయినా ఆయన తీసుకెళ్ళొచ్చు. నా బండిలో, నా పక్కన, నా పరిధిలో ఆయనకు మరణం ఎందుకు అనుమతించావయ్యా? నా ప్రశ్న. ఇలాంటి కొన్ని లక్షల ప్రశ్నలు, వాటన్నిటికీ దేవుడు సమాధానం చెప్పిండు. అందుకే అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఆయన అనుమతిస్తే దాన్ని అప్పగించుకొని ఆ పరిధిలో ఉన్న అవకాశాలు మనం గుర్తుపట్టాలి. ఎందుకు ఇలా జరిగింది, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, తెలుసుకోవాల్సినటువంటి వాక్యం ఏంటి, ఎదగాల్సిన ఆత్మీయత ఏంటని మనం గుర్తుపట్టాలి. కానీ ఎందుకు ఇలా జరిగిందని అక్కడ కూర్చొని ఆడకూడదు. జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి, అర్థం చేసుకోవాలి దేవుని ఉద్దేశాలు. లోక సంబంధమైన అన్ని అంటించుకొని నన్ను ఆశీర్వదించలేదు ప్రభు అంటే ఏం చేస్తావు? ఆశీర్వదిస్తే పాడు చేసుకుంటాం, త్రవ తప్పిపోతాం. కరెక్ట్గా ఉండి దీవెన కావాలని అడుగు, సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. ఆ ఆశీర్వాదం అంట అహరోను తల మీదుగా పోయబడిన తైలం వలె గడ్డం మీద నుంచి అరికాలు మట్టుకు వస్తుందంట. పరలోకం నుంచి దిగి వస్తుంది నీ కుటుంబంలోకి ఆశీర్వాదం వేస్తున్నా. నువ్వు ఎక్కడ ఐక్యత కలిగి ఉంటావో ఆ ఐక్యతలో నుంచి శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని ఉండమని దేవుడు సెలవిస్తాడంట. అది గుర్తుపట్టాలి. ఈ ప్రస్తుత కాలంలో ఆశీర్వాదాన్ని, ఐక్యతను చెడగొట్టే మనుషులు, పరిస్థితులు ఎక్కువైపోయినాయి. 100కి 40 నుంచి 50% కుటుంబాలు పాడైపోవడానికి కారణం సీరియల్ అంట. అమ్మా, మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూసా. వింటున్నా తల్లులారా, మా పురుషలింగాలు కూడా ఉన్నాయి సీరియల్ చూసి దరిద్ర బుద్ధి కొంతమందికి. సిగ్గు అసలు జబ్బే. పురుషుడు అంటే 24 గంటలు, 25 గంట కూడా ఉంటే దాన్ని కూడా కష్టపడి 4 రూపాయలు సంపాదిద్దామని తృష్ణ తపన ఉండాలా. ఇది అటు ఇటుగానే వ్యవహారం. సీరియల్ చూడటం చండాలంగా. నాకు అవమానంగా ఉందన్న అసలు ఆ మనిషి ఆ మాట చెప్పినప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళంటే సరే, వాళ్ళకి ఇంట్లో తప్పేలు దోముకుంటా, అంట్లు దోముకుంటా, ఒక సేవ అట్టేసారు, దరిద్రం అయిపోయింది అనుకో. నువ్వు అసలు ఇంట్లో నీకు సీరియల్ చూసి గ్యాప్ ఎక్కడుంది? పరిగెత్తి సంపాదించాల్సిన వయసు పరిస్థితి అయితే, ఇప్పుడు పోటీ ప్రపంచం అయితే ఖాళీ ఎక్కడ ఉంటుంది? అలాంటిది సగం కుటుంబాల నాశనానికి సీరియల్ కారణం అంట. అలాంటి రోజులు ఎక్కువైనాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు 2 సేవకులు చాలా ప్రేమ కలిగి, అన్యోన్యత కలిగి దేవుని నామాన్ని బహుగా ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించే సమయంలో దేవుడు పిలుస్తున్నాడు ఒక ఆయన్ని, అయ్యా నీ ఉజ్జీవానికి నేను తట్టుకోలేకపోతున్నాను, మరణము కూడా నీకు అనుమతించడం నాకు ఇష్టం లేదు, శాశ్వతమైన జీవం నీకు ఇవ్వాలనుకుంటున్నా, మీ ఐక్యతను బట్టి, మీ ఆత్మీయతను బట్టి, దా చావును చూడకుండా నా దగ్గరికి వచ్చా అన్నాడు. ఆ సంగతి కలిసిమెలిసి ఉంటున్న తన శిష్యుడితో చెప్పాడు, బాబు
దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను పరలోకం వెళ్ళిపోతానంటే ఎట్లా పోతావయ్యా అని. దేవుడు అగ్ని రథాలు పంపిస్తాడు నా కొరకు, ఆ రథం ఎక్కి వెళ్ళిపోతాను. ఎక్కడ పోతావు? నేను గిల్గాలు అనే ఊరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయ్యా అంత పని చేయమాకయ్యా, నువ్వు ఆడకపోతే నన్ను కూడా తీసుకుపోయా, నేను కూడా వస్తానయ్యా. దేవుడు నన్నే పిలుస్తున్నాడు రా, నువ్వు ఉండి పరిచయం చూసుకో, సంఘాన్ని చూసుకో, సేవ చూసుకో. నాకొద్దు, ఏం నాకొద్దు, ఈ ఆస్తులు వద్దు, ఈ సంఘాలు వద్దు, ఈ సేవలు వద్దు. అయ్యా నీతో పాటే ఉంటున్నాయ్యా, నీతో పాటు రాజ్యానికి వచ్చేస్తాను. అవుతుంటే అర్థం కాదు, నన్ను పిలిచాడు రా అంటే సరే పోతున్నావు కదా, ఏమైనా కావాలేమో అడిగిస్తాను. ఆయన అన్నాడు, ఇవన్నీ నాకు వద్దు కానీ నిన్ను దేవుడు పిలిచిన పిలుపు, నీకు ఇచ్చిన అభిషేకం, నీ మీద ఉన్న ఆశీర్వాదం, నీ మీద ఉన్న ఆ ఘనత, దాంట్లో నాకు 2 పాలు అయ్యా అన్న. సరే ఒకవేళ నువ్వు అడిగిన ఆశ యుక్తమైనది, అది నీకు వర్తించేది అయితే, నేను ఎలా ఎత్తబడతానో నువ్వు గమనించుకోగలిగితే అది నువ్వు పొందుకుంటావు. ఇద్దరి మధ్య సంభాషణ చూడండి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈయన అన్నాడు గిల్గాలు పోతున్నా అన్నాడు, ఈయన కూడా వస్తున్నాడు. ఏంది వెనకాల వస్తున్నావు? అదేదో పొందుదామని, నీ సహవాసంలో, నీ మార్గంలో, మన మధ్యలో నీ ఐక్యత పాడవకుండా నువ్వు పోయినప్పుడు చూద్దాంలే, అప్పటిదాకా నీతోనే ఉంటాను. వద్దురా, నువ్వు పోరా, నీ పని చూసుకోపోరా. యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడవను. ఎంత బంధమో చూడండి. గిల్గాలు పోయాడు. అక్కడ పోతే ప్రభు అన్నాడు గిల్గాలు కాదు బేతేలుకు పోమన్నాడు. ఈయన అన్నాడు, అయ్యా నన్ను బేతేల్లో రమ్మంటున్నాడు దేవుడు అనగానే ఈ బెదర్ అంటాడు, అసిస్టెంట్ పాస్ నేను కూడా బేతేలు వస్తా అన్నాడు. సరే బేతేలు పోయాడు. బేతేలు పోయిన తర్వాత అక్కడి నుంచి ఎరుకోక బొమ్మన్నాడు అని మళ్ళీ చెప్పాడు, నన్ను ఎరుకోక బొమ్మంటున్నాడు అని. మామూలుగా అయితే డౌట్ రావాలి వెనకాలవాడికి, ఇంతగా పిలుస్తున్నాడు తాడు దేవుడు నిన్ను. గిల్గాలు పోయి అడగాదంటివి, బేతేలుకి వచ్చి అడగాదంటివి, మరలా ఎరుకో అంటున్నావే, ఇంతకు దేవుడు నేను పిలుస్తున్నాడా లేదా? ఈలోపు వారి ప్రయాణం సాగుతుండగా మరికొందరు ప్రవక్తల శిష్యులు ఎలీషాను చూసి, ఎలీషా ఇట్రా, ఏంటి ఈ మధ్య వెంబడిస్తున్నావు, చర్చికి పోతున్నావే, ప్రభువు నమ్ముకున్నావే, ఆయన వెంబడిస్తున్నావే? అవునయ్యా, అభిషేకం కలిగిన దైవజనుడు, గొప్ప దేవుడయ్యా యేసు ప్రభు, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడయ్యా, హృదయాలు మారుస్తాడయ్యా, కుటుంబాలు కడతాడయ్యా, ఆయన వెంబడిస్తున్నానయ్యా. ఆయన సంగతి నీకు తెలియదు. అది చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు చేరి. మీరు ఆ మాట చదవండి కావాలంటే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా. 2వ అధ్యాయం. నేను చదువుతున్నాను చూడండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోయే కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఎలీషా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరు బేతేలుకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుంచి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండనెను. పిమ్మటి ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుంచి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఇలాగా దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి శిష్యుడితో పాటు, గురువుతో పాటు శిష్యుడు కూడా వెళ్తుంటే వాళ్ళందరూ, ఇంతకు నీకు మ్యాటర్ తెలుసా, ఇది నిజమేనా, ఇది అవుద్దా, నీకు మేలేనా, ఆటంకపరుస్తున్నారు ఆయన్ని. అరే మీరు నాకేం చెప్పమాకండ్రా, నాకు తెలుసు దేవుడు ఎంత గొప్పడో, సేవ ఎంత గొప్పదో, పరిచర్యలను ఆశీర్వాదం నాకు తెలుసు. ఆయన విడవలా. కారణం ఏంటి? వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్, ఐక్యత, ఏక మనస్సు, వారికి ఉన్న ఏక మనస్సు. ఈ రోజున చూడండి, భార్యాభర్తలకు తగదాలు పుట్టించి ఆంటీలు ఉంటారా, అదే ఇరుగు పొరుగు వాళ్ళు,
ఒక మర్యాదగా ఒక మానాన వాళ్ళని సంసారం చేసుకునేరు. ఏంది ఈ మధ్య మీ ఆయన ఏంది రాత్రి 11 కొత్తుండో అంటే ఏమనుకోవాలా? అంతటితో బాధ ఆడు చీకట్లో నానా తిప్పలు పడి ఇంటికి వస్తుంటే, అయ్యో నువ్వేం పొద్దున పోయి రాత్రి కొత్తున్నావు, ఇంటికి ఎవరు వచ్చిపోతున్నారో తెలుసా, ఇంకా ఇటు చచ్చిపోయా. మైండ్ పనిచేస్తుందా? ఐక్యతను పాడు చేసే స్పిరిట్లు కొన్ని ఉంటాయి కుటుంబ వ్యవస్థలో, ఇంకా రకరకాలు ఉంటాయి. చెప్తే బాగోదేమో, మీకు తెలుసులే, ఆయన గుర్తు చేస్తా. కొన్ని రకాలు ఎట్లుంటుంది. ఈ మధ్య మీ ఆయన మొత్తం వాళ్ళ తమ్ముడికి సర్దేస్తున్నట్టున్నాడుగా, ఇదేం స్పిరిటో, పెడితే పెట్టనేరు, అదేమైంది? అంత గుడికే అయితే ఇంక నువ్వేం తింటావమ్మా, నీ పిల్లలు తింటారమ్మా? దేవుడికి చేసేది కూడా ఆటంకపరచడం అవసరమా? అంతా అమ్మగారికే పెడుతున్నారుగా. ఇట్లాంటి మాటలు కొంతమంది జీవితాల్ని నాశనం చేస్తాయి. తల్లిని, తండ్రిని, సహోదరుణ్ణి, స్నేహితుణ్ణి, ఆత్మీయుణ్ణి, వాని క్షేమాన్ని కూడా చూసే ఇది లేదా ఒక వ్యక్తిగా, అది నీకైనా ఉంటుంది, నీకైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది. సహోదరుని ప్రేమించలేని ఆత్మీయత అసలు ఆత్మీయతే కాదు. అన్నదమ్ములని పరామర్శించలేని ఆత్మీయత అసలు ఆత్మీయతే కాదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని సన్మానించలేని ఆత్మీయత బూడిద. తైలంలో పడిన ఈగ, బూడిదలో పడిన తైలం, వ్యర్థమా జీవితం. సన్మానించలేని, పరామర్శించలేని, దాతృత్వం చూపించలేని ఆ బ్రతుకులు ఇంకెవరి కోసమమ్మా? దేనికోసం ఈ ఆరాటం, పరుగులాట? మనమున్నామన్న ఒక భరోసా ఎదుటి వ్యక్తికి ఇవ్వలేకపోతే, ఒక సహోదరుడికి, ఆత్మీయుడికి ఇవ్వలేకపోతే మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? చెడగొడుతున్నారంటే ఎలీషాను, అరే నీకు తెలుసా, మ్యాటర్ తెలుసా, మీ వాడు పోతున్నాడంటగా, నాకు తెలుసులేరా, పోతున్న సంగతి నాకు తెలుసులేరా. ఎన్నో చెప్తారు భార్య భర్తల మీద, పిల్లల మీద, సహోదరుల మీద, అన్నదమ్ముల మీద, కుటుంబాల మధ్య, సేవకుల మధ్య, సంఘాల మధ్య చుచ్చులు పెట్టి ఎన్నో వస్తాయి. వాటన్నిటిని ఆత్మ సంబంధమైన మనోనేత్రాలతో పసిగట్టి వాటిని దాటి మనం దేవునికి దగ్గరగా రావాలి. యేసునామములో హల్లెలూయా. కాపాడుకోవాలి ఆత్మీయతని, ఐక్యతని. పాడు చేసే మనుషులు ఎందరో వస్తారు, ఆ విభేదాలు పుట్టిస్తారు. చూడండి, ఐక్యతగా ఉన్నంతకాలం ఆదాము అవ్వ ఎన్ని యుగాలు గడిచిపోయినాయో తెలియదు. ఒక్కసారి ఆదాము నుంచి అవ్వ వేరైపోయింది, వేరొకడు ఆమె మధ్యలో వేరొక విత్తనాలు నాటాడు. ఒకరోజు ఆ విత్తనాలు ఫలించి చెట్టుగా మారి ఆ ఫలాన్ని కోసుకొని తినేటట్లుగా చేశాయి. ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుని ఏదైనా తోటలోంచి బయటికి పోయారు. ఈరోజు మనం కూడా దేవుడు వేసేటువంటి ప్రతి అడుగుని మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆయన మాటలను తీసుకొని ఆ మాటల ప్రకారం కట్టుకోవాలి. ఎక్కడ దారి తప్పుతున్నామా, ఎక్కడ మన స్పిరిట్, మన ఆలోచన బయటికి వెళ్తుందా, దుర్మార్గంగా ఉంటనే గమనించుకోవాలి. మన ఆలోచనే నిజమైంది, మన ఆలోచనే యథార్థమైంది, మన ఆలోచనే కరెక్ట్ అని మనం అనుకోకూడదు. ఆలోచించాలి. ఎదుటి మనిషి ఆ నిర్ణయాలు దేనికోసం తీసుకున్నారా, ఎందుకోసం తీసుకుంటున్నాడా, దాని వెనకాల లాభం ఎవరికి, నష్టం ఎవరికి, ఎంతవరకు అది మనకు మేలు కలుగు చేస్తుంది గమనించాలి. ప్రతిదీ పరీక్షించాలి, ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకొని మన ఐక్యతను పాడు చేసుకోకుండా దాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ దానివల్ల నీకు డ్యామేజ్ అవుతుందనుకో, కలిసి కూర్చొని మాట్లాడుకోండి. నువ్వు ఇట్లా చేస్తుంటే నా మనసు ఇట్లా అనిపిస్తుంది, ఏంటి దాని సంగతి అన్నప్పుడు ఆ మనిషి వివరం చెప్తుంది, లేకపోతే చెబుతాడు. తద్వారా మీ మధ్య ఉన్న సమాధానం ఇంకా బలంగా స్ట్రాంగ్ అవుతుంది. ఆమేన్. అలా చెప్తున్నా కదా, ఒక్క దేవుడి విషయంలో తప్ప నువ్వు ఏదైనా మరుగు చేయాలనుకుంటే, అంటే కొంతమందికి ఒక ఆమె అంటుంది, ప్రార్థన చేస్తే నేను చంపేస్తాన్నాడంట భర్త. ఇప్పుడు ఆమె ప్రార్థన చేసిన సంగతి ఆయన చెప్పడం అవసరమా అన్న? మీరు చెప్పండి అన్న. చక్కగా ఆయన బయటికి పోయినప్పుడో లేకపోతే బాత్రూమ్ పోయినప్పుడో ఎట్టొకటి. ఎందుకంటే నేను పరిచర్య చేసే రోజుల్లో ఒకసారి జూన్ నెల 22, 23 తారీఖుల్లో 2 రోజులు మహాసభలు పెట్టారు. ఆ ముందు 10 రోజుల నుంచి రాత్రింబగళ్ళు వాల్ పోస్టర్లు వేసి ఈ చేతులకి మైదా పిండి అంటుకుపోయిందనమాట. ఇక అన్నం తింటానికి కూడా లేదు స్పేసు. ఈ మైదా చుట్టి గోడలకు పూసేటప్పుడు ఆ బంకులకు వేస్తాం, బంకులకి రేకులు మేకులు ఉంటాయి, తెగిపోయి గాయాలైపోయి గందరగోళం అయిపోయి ఈ చెయ్యి అంతా. అన్నం తినలేక, నిద్ర లేక, రాత్రులంతా వాల్ పోస్టర్లు, పగలంతా అనౌన్స్మెంట్లు, అవే ఇవో గ్రౌండ్ వర్క్లు, ఇలా రోజులు
10 రోజులు స్నానం చేయకుండా పరిచయం చేసిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఊరకే ఈరోజు అన్న జాన్సన్ అట్ట తిరిగి వస్తున్నాడు, ప్రసంగం చదువుతున్నాడు, దాని వెనకాల ఉంది. మొన్న ఒక ఆయన చెప్తుంటే నా రిక్షా దొక్కాడని. మేము ఎన్ని రిక్షాలు దొక్కామో, నేర్చుకొని కూడా కాదు, డైరెక్ట్ రిక్షా సర్రును పోయి 2 సిమెంట్ బస్తాలు వేసుకుని ఒక ముసలామని గుద్దా. నన్ను చూస్తేనేమో వీడు రిక్షా దొక్కే బ్యాచ్ కాదే అనిపిస్తుంది. గుద్దుకేమో కింద పడి ముసలిదే. చూసి పిల్లోడు కొంచెం ఎరగ బొరగ శుభ్రంగా ఉండాలి, వీడు రిక్షా వాడు కాదులేని. ఏందయ్యా పరిచర్యమ్మా, దేవుడమ్మా, పోయా. అట్లా నేర్చుకున్న రోజులని చాలా వెనకాల చాలా ఉన్నాయి ప్రయాసలు. అలాంటి రోజుల్లో ప్రార్థన చేసుకోవాలన్న తపన ఉంది. వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం అనుకో, పక్కన వాళ్ళు ఏమంటారు, వీడు ఇంతకంటే భక్తులు లేడురా. పరిచర్య జరుగుతుంటే ఇప్పుడు పోయి మోకాల మీద కూర్చు. కొంతమంది చూడండి, అందరు పరిచర్య చేస్తుంటే అప్పుడు పోయి సఫలు కొడుతుంటాడు. చేసే పనే ఉంది, అప్పుడు పోయి చేతులు ఎత్తుతాడు, మిగతా అప్పుడు ఎత్తడు. అట్లా అనుకుంటారేమో. ఏం చేయాలి అన్న? స్నానం చేస్తాను, 10 days అవుతుంది, 1 week అవుతుంది, పోయేస్తానన్న. బాత్రూంలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుని వచ్చిన రోజులు ఉన్నాయి. అది చెప్పాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చి అలాంటి మరుగు చేసుకోవచ్చు. ధర్మకార్యం చేయనప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని మందిరాలకు, దేవుని పరిచర్యలకు చేస్తున్నప్పుడు ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. వాటి విషయంలో తప్ప ఏ విషయంలోనైనా సమాధానపడి సఖ్యత కలిగి ఐక్యత కలిగి మనం పనిచేయాలి. ఇస్తున్నాములో అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆవిడ శాంతమ్మ తల్లిని ఒక ఆవిడ ఉండేది. ఓ నైను టైం చాలా అయిపోయింది, 12:30కి ముగిచ్చేద్దాం అనుకుని ఈరోజు. దేవుని మందిరం కొరకు పండ్లు అమ్మిన డబ్బులు అన్నీ తీసుకెళ్ళి పెడతా ఉండేది. భర్తకు తెలిస్తే ఒప్పుకునేవాడు కాదు. ఆమె ఈ రోజుకి సజీవంగా ఉంది. ఆవిడ గంట గురించి చెప్తే సమయం అయిద్దని నేను టూకీగా చెప్తున్నా. ఈ రోజుకి సజీవంగా ఉంది. మన రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో 2 పార్టీల వాళ్ళ సూట్ కేసులు డబ్బులు పట్టుకొచ్చి బతిలాడారంట ఆమెని. బండి మీద పండ్లు అమ్ముకున్న ఆవిడ పిడుగురాల పట్టణానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడమని బతిలాడారంట. ఎంత ఆశీర్వదించాడు చూడు. అయితే ఆవిడ చేసిన పుణ్యకార్యం ఏంటంటే, తన పిల్లలకైనా భర్తకైనా తెలియకుండా మందిరం కొరకు పరిచర్య కొరకు ధారాళంగా చేశారు, ప్రార్థన చేశారు. కారణం ఏంటంటే భర్తకు మారు మనసు లేదు. బట్ వన్ డే దేవుడు ఆమెకు చేసిన దానికి ప్రతిగా పిల్లల్ని అబ్రాడ్లో తీసి స్థిరపరిచాడు. ఆస్ట్రేలియాలో ఒకడు, అమెరికాలో ఒకడు. ఇద్దరికి పెళ్ళి లేని, 2 పిల్లలు పుట్టారు. సూపర్గా ఉంది ఫ్యామిలీ. ఆ పట్టణంలో ఘనమైన స్థానంలో అమ్మగారు ఉన్నారు. ఆ కుటుంబానంతా రక్షణ కలిగింది, దీవించబడింది. అంటే ఐక్యతను పాడు చేసుకోకుండా. ఎందుకంటే ఈ తాగుబోతాడికి నచ్చదు, డబ్బులుండి తాగుతాడు పోయి. భార్య దాన్ని హైట్ చేసి దేవుని సన్నిధిలో ఐక్యత పాడవకుండా, విభేదం రాకుండా మంచిగా కుటుంబాన్ని కట్టింది భార్య. ఒకవేళ భార్యకు ఆ మనసు ఉందనుకో, భర్త కాపాడాలి. భర్తకు ఆ మనసు ఉంటే భార్య కాపాడాలి. పిల్లలకు ఆ మనసు ఉంటే తల్లిదండ్రులు కాపాడి, తల్లిదండ్రులకు ఆ మనసు ఉంటే పిల్లలు కాపాడాలి. ఇలా ఒకరికొకరు ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ఆశీర్వాదకరమైన మార్గంలో వెళ్తే అది మనకు దీవెన. మనల్ని చెడగొట్టడానికి, పాడు చేయడానికి చాలామంది పని చేస్తారండి. బేతేలుకి వెళ్తుంటే, యోర్దానికి వెళ్తుంటే ఎలీషాని పిలిచి చెప్తున్నారు, సంగతి తెలుసా మీ ఓడు ఏదో తెగ చేస్తున్నాడు అంటగా. రకరకాలుగా అమ్మా సేవ మీద చదువుతారు, సేవకుడి మీద చదువుతారు, భర్త మీద చదువుతారు, దేవుడి మీద కూడా చదువుతారు. అసలు యేసుబాబు ఆడున్నాడు. ఈ యూట్యూబ్లో అంత పిల్ల బిత్తిరి మాటలు, వాటి కౌంటర్ ఇవ్వాలని కూడా నాకు చేత కావట్లేదు అంటే రాక కాదు, చాలా అమాయకమైన ప్రశ్న. దానికి ఏం చెప్తాం? అసలు యేసుబాబు ఉన్నాడా అంటాడు ఒకడు, వాడికి ఏం చెబుతామండి? నువ్వు కొలిసే 33 ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆరాధించే చరిత్రలో కూడా ఉన్నాడు నాయన. స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఒకటి మన గ్రూప్లో కూడా పెట్టాను కదా, అదే మానాలు పట్టుకుని వేస్తుంటాడే, అదంతా ఉత్త బుర్రకథ అని చరిత్ర చెప్పారే, చూడలేదు మీరు? మన గ్రూప్లో పోస్ట్ చేసేయని చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి. ఎవరు దాన్ని నిర్లక్ష్యం చూడమాకండి. అసలు ఆ క్యారెక్టరే భూమి మీద లేదంట. ఇది ఆధారం, అది చరిత్ర, పేపర్ న్యూస్. కానీ మనం ఆరాధిస్తున్న యేసు, నమ్మనోడు కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని పెట్టుకోవాల్సిందే. అంత రియాలిటీ ఉంది మన దేవుడు. సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు. ఊహ కాదు, కల్పితం కాదు, పురాణం కాదు, కట్టు కథ అసలు కాదు. అలాంటి దేవుడు, జీవం గల దేవుడు, మన దేవుడు నిజం. అలాంటి వాటి గురించి అందరూ ఎన్నో చెప్తారు. చర్చికి ఎందుకు వెళ్తున్నారు, ప్రార్థనకి ఎందుకు పోతున్నారు, మతం మారారా, కులం మారారా, రకరకాలుగా చెప్తారు. గుర్తుపెట్టుకో, ఎవరు ఎన్ని ఎలా మాట్లాడినా ఏం చేసినా జీవానికి అధిపతి అయిన యేసుని విడవద్దు. ఆయన్ని గట్టిగా పట్టుకో. ఆత్మ కలిగించు ఐక్యతను పాడు చేసుకోవద్దు.
స్థిరపరచుకో, దేవుణ్ణి గట్టిగా పట్టుకొని స్థిరపరచుకొని ఆశీర్వాదకరంగా ఉండు. మరలా చెప్తున్నా, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక్క మాట చదవండి, నేను ముగించేస్తున్నా. వీరందరూ, వీరితో కొందరు స్త్రీలు, యేసు క్రీస్తు తల్లి అయిన మరియా ఇంకొందరు స్త్రీలు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుటకు మేడ గదికి చేరిరి. ఎలాగో తిప్పి 2వ అధ్యాయం 3వ వచనం చదువు. అది 2వ వచనం చదువమ్మా. చూడండి, మొదట మనం చదువుకున్న మాటలో వీరందరూ కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనపడెను. వారిలో ఒక్కొక్కరి మీద వాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. చప్పలు కొడుతూ దేవునికి మహిమ చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐక్యత, ఏక మనస్సు. చూడండి, హలో, మనం ప్రతి వాక్యాన్ని విభజించి అక్కడికి వెళ్ళి మనం గమనించాలి. అసలు ఆ స్పాట్కి వెళ్ళాలి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు లొకేషన్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా చదివితేగా బైబిల్ చదివేటప్పుడు లొకేషన్. ఇప్పుడు మేడ గదిలో 120 మంది కూర్చొని ఉన్నారు. 120 మంది కూర్చొని మాట్లాడుతున్నారు. ఏం డిస్కషన్ చేస్తారు? అరే, దేవుడు చెప్పాడు రా, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగొస్తాడు రా అన్నాడు. అవునా? ఎట్లా దిగొస్తాడు? అదేరా, యేసు బాప్తిసం పొందినప్పుడు ఎర్దాన్ నది పైకి వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎట్లా వచ్చాడు? పావురంలాగా వచ్చి ఆయన మీద వాళ్ళాడు. అట్లాగా వస్తాడు. ఆహా, అట్ట కాదురా పిచ్చాడా, అట్ట కాదురా, ఇంకెట్రా? అదేరా, ఏలియా నేనే కనుక దైవజనుడిని అయితే ఆకాశం నుంచి అగ్ని కురవాలని చెప్పాడు. అగ్నిలాగా దిగొస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, పొంతన కుదరట్లా. ఒకడేమో పావురంలాగా అంటాడు, ఒకడేమో గాలి వచ్చినట్టు వస్తుంది ఆత్మ, ఒకడేమో నిప్పు అగ్ని దిగొచ్చినట్టు వస్తుంది ఆత్మ. ఇట్లా కాదు కానీ ఎట్టొకట్ట వస్తుంది. మనందరం కలిసి సమాధానంగా ఐక్యతగా ప్రార్థన చేద్దామని అందరూ ఒక మనసు కలిగి, అర్థమవుతుందా? ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి కలిసి ప్రార్థన చేయటం మొదలు పెడితే వారి అందరి ఆలోచనలకు అతీతంగా బలమైన గాలి పావురము వలె అగ్ని నాలుకలుగా వారందరి మీద వాలగా వారందరూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వాక్శక్తి మనకు అనుగ్రహించబడును గాక. ఏక మనసులో ఉన్న ఆశీర్వాదం అది, ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం అది. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. మనం చిన్నప్పుడు ఎన్నో కథలుగా మనం చెప్పుకున్నాం తెలుసా? ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం 30 నుంచి 40, 50 అడుగులు ఉంటుంది తాటి చెట్టు. కానీ దాని వేళ్ళు 3 అడుగులు 4 అడుగులే ఉంటాయి. ఎప్పుడైనా తాటి చెట్టు కింద పడ్డప్పుడు చూసారు దాని వేళ్ళు ఎంత పొడుగున్నాయో? అంతే ఉంటాయి. కానీ ఎంత తుఫానులు రాని, బలమైన గాలి వీయని అది పడదు. ఎందుకు తెలుసా? దాని వేళ్ళు ఒకదాని మీద ఒకటి మిళితమై ఉంటాయి. అంటే ఒకదానికొకటి సపోర్ట్. గాలి వచ్చినప్పుడు ఈ వేరు లేస్తున్ననుకో పైన వేరు ఒత్తి పడుతుంది, పైన వేరు లేస్తున్న కింది వేరు లాగి పడుతుంది. బలమైన ఆ ఐక్యతకు ఆ చెట్టు సాదృశ్యం. పడిపోకుండా నిలబడాలి అంటే గాలికి, శ్రమకి, శోధనకి, రోగానికి, వ్యాధికి, నష్టానికి పడిపోకుండా ఉండాలంటే ఐక్యపరిచే అనుభవం ఆ వ్యక్తిలో ఉండాలి. ఆమేన్. నువ్వు ఐక్యతగా ఉంటే నీతో ఇంకొకటి ఐక్యతగా ఉంటాడు, మీ ఇద్దరు ఐక్యతగా ఉంటే ఇంకొకటి నీతో ఐక్యతగా ఉంటాడు. నువ్వే విభేదిస్తే ఐక్యత ఎలాగొస్తుంది? ఐక్యత, ఇరుగు పొరుగుతో ఐక్యతగా ఉండాలి, సమాజంతో ఐక్యతగా ఉండాలి, కుటుంబంతో ఐక్యతగా ఉండాలి, దేవుడితో ఐక్యతగా ఉండాలి. ఐక్యతను పోగొట్టుకోకూడదు, ఉండాలి. ఐక్యత ఎంత గొప్పదో తెలుసా? చీమ ఎంత అండి? చీమ ఎంత? దాని బతుకు ఎంత? కానీ ఐక్యత కలిగి చీమలు ఒకటయ్యాయనుకో పెద్ద కొండ శిలువను కూడా ఈజీగా తీసుకెళ్ళి దెబ్బలు పడేస్తుంది చీమ. చూసారు మీరు ఎప్పుడైనా? ఎక్కడి నుంచి వచ్చిన ఆ బలం చీమకి? ఐక్యత. మీరు ఎప్పుడైనా గమనించారా?
తేనెటీగని పొడిచాడానికి ఎవడైనా తుక్కురా కొడతాయి, కొట్టవా? ఒక ఈగ వచ్చి కొట్టచ్చుగా, ఏమండే? తేనెటీగని కదిలిస్తే ఒక ఈగ వచ్చి కొట్టచ్చుగా, మొత్తం వచ్చి కొడతాయి. ఏంటి ఆ స్పిరిటు? సరే పాన్లు వాడు కొడుతున్నాళ్లే, వీడు వదిలేస్తాడా? వదలడు. ఐక్యత, శత్రువుని ఎదుర్కొనే విషయంలో కూడా ఐక్యత వాటికి ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి తెలుసా? చిన్ననాటి నుంచి ఇప్పుడు చదువులన్నీ వానాకాలం చదువులైనాయి, కానీ చిన్నప్పుడు చదువులు ఇలాంటి మోరల్ స్టోరీస్ ఉండేవి మనం చదివే చదువులో. 4 ఆవులు ఒక పులి దగ్గర కథ ఉంది, మీకు గుర్తుందా కదా? మరి 4 ఆవులు కలిసి ఉన్నప్పుడు ఆ పులి ఈ 4 ఆవులు ఏమీ చేయలేకపోయింది. కానీ విభేదం వచ్చినప్పుడు ఒక్కొక్క ఆవును చంపి తినింది పులి. ఐక్యతలో ఉంటే శత్రువు రాడు కూడా. 4 అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్నారనుకో, పక్కనోడు ఏం ఆలోచన చేస్తాడు? ఒరే నాయన, వాళ్ళది పెద్ద సంతానం, రే ఆ కొంప మీద పోయేమడు తుక్కురే కొడతారు, భయం ఉంటుంది. ఎవడు కూడా ఎడమొఖం పెడమొఖం వేసుకుని బతుకుతూ ఉంటే వాడే వచ్చి పొల్ల పెడతాడు మనకే. దయచేసి నా మాట వినండి. దేవుడిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని వాక్యము ద్వారా మనం దిద్దుకొని కట్టుకొని, అన్నదమ్ములైన, అక్క చెల్లెలైన, అన్న చెల్లెళ్ళైనా, బంధువులైన, స్నేహితులైన, ఆత్మీయులైన కలిసి మెలిసి ఐక్యత కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం అనుభవించుదుము గాక. శత్రువు విభేదాలు పుట్టిస్తాడు మన మధ్య ఐక్యతను పాడు చేయడానికి. తొందరపడి మాట్లాడమాకండి, ఎవరిని తక్కువగా మాట్లాడమాకండి, తక్కువగా ఎంచమాకండి, తీసి పడేయమాకండి. చేతగానోడో చేతగాందో, పనికి వచ్చేవాడో పనికిరాందో, వారికి ఉన్న కృప వాళ్ళకు ఉంది, వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళని దేవుడు ఎందుకు అటు పెట్టాడు. ఆ స్థితిలోనే గౌరవించండి, ఆ స్థితిలోనే పట్టుకోండి, ఆ స్థితిలోనే సావాసం చేయండి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడండి. దానివలన మీ ఐక్యతను పాడు చేసుకోవద్దండి. ఉన్న జీవితం చిన్నది, కొంచెమే. మొన్నే చెప్పా, ఇప్పుడున్న ఆయుష్కాలం 60, 50, ఇప్పటికే 30, 40 దాటిన వాళ్ళ పరిస్థితి అల్పకాలమే, రోజులే, దినములే మన ఆయుష్కాలం. ఈ కొద్ది జీవితాన్ని దేవుడికి అంగీకారంగా ఉండేటట్లుగా నీ చుట్టూ, నీ సరౌండింగ్ మొత్తం ఐక్యత కలిగి ఉన్నావో లేదో, సమాధానం నీ సరిహద్దుల్లో ఉందో లేదో ఒకసారి పరీక్షించుకొని, ఎవరితోనైనా ఇంకా విభేదించే మనసు, వ్యతిరేకించే మనసు, దూరంగా పెట్టే మనసు కలిగి నువ్వు ఉంటే ఈ ఆరాధనలో ఒక తీర్మానం చేసుకో. నేను సమాధానపడాలి, ఐక్యపరచబడాలి, మేము మరలా కలిసిపోవాలి, సమాధానపడాలని ఒక తీర్మానం చేసుకో. కొంతమందికి దేవుడితో ఉంటుంది విభేదం, కొంతమందికి దైవజనుడితో విభేదం ఉంటుంది, కొంతమందికి ఆత్మీయులతో విభేదం ఉంటుంది. నా చేతులు జోడించి చెప్తున్నా, మరలా మనం ఈ దారిలోకి మరలా మనం భూమి మీద పుట్టం. ప్రాణం పోయిందంటే పరలోకమో నరకమో తేల్చుకోవటమే. కాబట్టి ఏదో పనికిరాని ఒక కారణం మనసులో పెట్టుకొని సంఘముగా మనం శరీరంగా ఉండవలసిన వాళ్ళం విభేదమైన ఆలోచనతో ఉండొద్దండి. సహోదర ప్రేమతో కలిసిమెలిసి అన్యుడైనా సహవాసం చేయి. నీ సహవాసంలో వాడికి రక్షణ దొరుకుతుంది. ఆమేన్. అలాగని లోకాన్ని వేసుకొని మలిన పడొద్దు. నువ్వు లోక మాలిన్యం నీకు అంటనివ్వద్దు. భక్తిని కాపాడుకుంటూ ఉండు. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిశ్చయంగా. ఇంకా చెప్పమంటే ఎన్ని చెప్పగలను ఐక్యతలో నా ఆశీర్వాదం. ఇద్దరం ఉన్నాం ఇప్పుడు, ఒకసారి లే ఆనంద్, తొందరలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద్ బాగా ఎదిగిపోతాడు అనుకో, దుంపదగా బండి కొట్టినాడు, చెల్లి కొట్టినాడు, ఈ ముఖానికి అయిపోయిన అవసరమా అంటే నాకేమైనా అవుతుందా? అదే మా వాడు ఐఫోన్ కొన్నాడు అంటే ఎట్లా ఉంటుంది? తేడా అర్థమైంది మీకు? 10 లక్షలు సంపాదించాడు అనుకో, నేను అడుక్కు తింటున్నప్పుడు ఆనందో అన్నాను అనుకో, 1 లక్ష కాకపోయినా 1000 అట్టేస్తాడుగా. ఆడు కూడా అడుక్కు తింటున్నాను అనుకో, అయ్యా అన్నంటే బొచ్చు చూపిస్తాడు. నేను అడుక్కు తింటున్నాను, నువ్వు కూడా అడుక్కు తినమని. అదే దీవించబడితే నాకు లాభమేగా. మరి నీ ఆత్మీయుడు, నీ సహోదరుడు, లేకపోతే నీ తోడబుట్టినోడు, నీ స్నేహితుడు దీవించబడితే నీకు మేలు. నువ్వు అనుకున్నంత కాకపోయినంత కొంత ఎత్తాడు కదా. నువ్వు ఆ ఆశీర్వాదాన్ని చూసి కూర్చో, నువ్వు ఆశీర్వాదాన్ని చూసి ఈర్చపడ్డావు అనుకో, ఇక 2 అయిపోతాయి, అటు లేక ఇటు లేక. ఎంత లాజిక్ ఉందో ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటే. అందుకని నీ స్నేహితుడి ఆశీర్వాదం కోసం నువ్వు చేతులు ఎత్తేస్తున్నామలో. హల్లెలూయా. ప్రభా, నా ఇంటి పక్కనోడు 10 అంతస్తులు మేడ కట్టాలయ్యా, అప్పుడు నా నేల కూడా రేటు పెరిగింది కదయ్యా. ఈ లాజిక్ ఎవరికి తెలుసు? ఏమండే, మన చర్చి పక్కన బైపాస్ పడి పెద్ద రోడ్డు పడిందని మన చర్చి రేటు పెరగదా? పెరగదా?
నీ ఇంటి పక్కన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఉద్యోగస్తులు, ఆశీర్వదించబడ్డ వాళ్ళు అయితే నీది కూడా ఎన్జిఓస్ కాలనీలో చేరిపోద్ది కదా. గెజిటెడ్ ఆఫీసర్ల మధ్యలో ఉంటావు కదా నువ్వు కూడా. అయ్యా వాడు దరిద్రుడు అయిపోవాలయ్యా, వాడు అడుగు తినాలి, ఈడు అడుగు తినే బ్యాచ్లో నువ్వు కూడా ఉంటావు. మరి ఆ పక్కోడు అడుగు తిని, ఈ పక్కోడు అడుగు తిని, ఆ పక్కోడు అడుగు తింటే నువ్వు మధ్యలో ఉంటే నువ్వు కూడా అడుగు తిన్నాడువేగా. ఎవరైనా అంతే కదా. అందుకని నీ సహవాసం, నీ సంఘం, నీ ఆత్మీయత, నీ సేవ దీవించబడితే నువ్వు కూడా దీవించబడతావు. ఆమేన్. అలాంటి దీవెన నీకు రావాలి అంటే ఐక్యత. కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు. సంతోషమే సగం బలమని. ఈ మాటలన్నీ ఐక్యతలోని ఆశీర్వాదాలు. కాబట్టి ఐక్యపరిచే ఆత్మ నాకు కావాలని, ఐక్యత కావాలని ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోనండి. మరొకసారి దేవుడి పునరుద్ధరణ ఆరాధనలో ఒక మంచి విషయం దేవుడు మనకు తెలియజేశాడు. మన ఆత్మీయ జీవితం ద్వారా సమస్త మహిమ ఘనత యేసయ్యకు రావాలి. దేవుని బిడ్డ మంచి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. విభేదిస్తున్నావేమో దేని నుంచి అయినా. ఎప్పుడు నీ భర్తకి నీకు, నీ భార్యకి నీకు విభేదాలు పుట్టించే ఆలోచనలు వస్తూ ఉన్నాయా? ఒకవేళ మీ మధ్యలో ఐక్యపరిచే ఆత్మదేవుడు లేడేమో అడుగుదామా? యేసయ్యా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఐక్యపరచయ్యా, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఐక్యపరచయ్యా, నీ సమాధాన బంధము చేత పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతలో మేము ఉండాలయ్యా, మీరు మాకు ఇచ్చిన ఐక్యతను మేము కాపాడుకోవాలయ్యా. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. నువ్వు పరిచర్య చేసిన, పని చేసిన, ప్రార్థన చేసిన, సేవ చేసిన, భక్తి చేసిన కలిసి చేయాలి. అందులో ఆశీర్వాదం ఉంది, అందులో ఆశీర్వాదం ఉంది. ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవం ఉంది. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంది. ఐక్యత దేవుని చిత్తం. ఆయన రాజ్యానికి ఐక్యత అనే ఫలము కావాలి. వాగ్దానాలు నెరవేరడానికి ఐక్యపరచు ఆత్మ పని చేయాలి. ఈరోజు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరాలి అంటే ఐక్యపరచు ఆత్మ నీలో పనిచేయాలి. ఇంకా నువ్వు ఐక్యపడే మనసుతో ఉన్నావా? ఐక్యత కలిగి బ్రతకాలని కోరుకుంటున్నావా? నిశ్చయముగా ఈ సంవత్సరం వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. తీర్మానం చేసుకుందాం. ప్రభా అయ్యా, నా మాట ఎప్పుడు విభేదించేదిగా ఉంటుందయ్యా. ఎందుకో నేను ప్రేమగా మాట్లాడలేకపోతున్నానయ్యా, దీర్ఘశాంతంతో మాట్లాడలేకపోతున్నాయ్యా, సాత్వికము కనబరచలేకపోతున్నానయ్యా. అయ్యా నాకట్టి మనసును కలుగు చేయండి యేసయ్యా. ఐక్యపరచు ఆత్మ నా కుటుంబంలో ఉండాలయ్యా, నా పిల్లల మధ్యలో ఉండాలయ్యా, నా జీవితంలో ఉండాలయ్యా, భార్య భర్తల మధ్యలో ఉండాలి, సంఘములో ఉండాలి యేసయ్యా. ఐక్యపరచు ఆత్మ పని చేయాలి ప్రభా. సహోదరుల మధ్యలో, యవనస్తుల మధ్యలో అయ్యా, విశ్వాసుల మధ్యలో, సేవకుల మధ్యలో, సంఘాల మధ్యలో పని చేయాలి యేసయ్యా. ఐక్యపరచు ఆత్మను అనుగ్రహించండి తండ్రి. విభేదాలు పుట్టించే ఆత్మ ఉండకూడదు, అసమాధాలు కలిగించే ఆత్మ ఉండకూడదు తండ్రి. సహాయం చేయండి, మేలు చేసి దీవించండి అయ్యా. ఆశ కలిగిన వారు మీ చేతులు ఆకాశం వైపు ఎత్తండి. తీర్మానం చేసుకున్నారు, మీ చేతులు ఆకాశం వైపు చెప్పండి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మీ చేతులు చూస్తున్నాడు. మీ కుటుంబాల్లో ఐక్యతను కలుగు చేయబోతున్నాడు. శాశ్వత జీవాన్ని ఉండబోతున్నాడు. ఆశీర్వాదాన్ని ఉండమని ఆయన ఆర్డర్ వేయబోతున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన ఒక్కొక్క మాటకై నీకు స్తోత్రాలయ్యా. ఐక్యత యేసు నామములో నీ వైపు చేతులు చాపిన కుటుంబాలలో నిశ్చయముగా ఉండునుగాక. కుటుంబాల మధ్య ఐక్యత కలుగు చేయండి, జీవితాల మధ్య ఐక్యత కలుగు చేయండి, సహవాసాల మధ్య ఐక్యత కలుగు చేయండి. ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేశారు, ఐక్యపరచు ఆత్మను మీరు అనుగ్రహించమని, ఇయా సమాధాన బంధము చేత ఐక్యపరచు ఆత్మను మీరు అనుగ్రహించి అది కాపాడుకొనుట యందు వీరికి శ్రద్ధను మీరు దయచేయమని, కాపాడుకునే జ్ఞానం మీరు అనుగ్రహించమని, జీవితాలు కట్టుకొని నీ రాజ్యానికి సిద్ధపడే భాగ్యం మీరు దయచేయమని, సమస్త మహిమ ఘనత మీ కృపగల హస్తాలకు అప్పగిస్తాం. ఇంతవరకు ఈ వాక్య పరిచయం లైవ్ ద్వారా అయ్యా నీ సన్నిధిని చేరి ఆశతో అపేక్షించి అనుభవించుకొని అలాగూ నడవాలని కోరుకున్న ప్రతి జీవితాన్ని మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి మనకు సకలకోటి పరిశుద్ధులకు ఐక్యత కొరకు ఆశ కలిగి ప్రార్థించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.